ఈ గోల్డ్ బిజినెస్ లో జరిగే బిగ్గెస్ట్ స్కామ్స్ ఏముంటాయి? ట్రిపుల్ డెక్కర్ స్టోన్ అంటారు. చెట్టు వేరు లోపలికి ఉన్నట్టు స్టోన్ కూడా లోపలికి ఉంటుంది. కింద సైడ్ అంతా ఏం చేస్తారంటే గోల్డ్ తో నిదానంగా ఇలా షెల్ మూసేస్తారు. ఓకే, అదో పెద్ద స్కామ్. ఇంకోటి ఏం జరుగుతుంది మీ చెప్పచ్చా? చెప్పండి, పర్లేదు. మళ్ళీ నా బిజినెస్ నేను సరే మీరు చెప్పారు నేను థర్డ్ స్టాండర్డ్ వరకే చదువుకున్నానని. ఇదేంటి విజయవాడలో హైదరాబాద్లో స్టోర్లు ఉన్నాయి, కింద చూస్తే జాగ్వర్ ఉంది, ఇంత వెళ్తే ఎలా బిల్డ్ చేశారు? భయం, డబ్బులు లేకపోతే అసలు మనిషి విలువరు కదా అనే భయంతో నేను భయపడుతూ ముందుకు వచ్చాను. నేను జనరల్గా గోల్డ్ స్టోర్ అంటేనే ఎవరైనా సెలబ్రిటీతో ఓపెన్ చేపిస్తారు, మీరు మీ మదర్తో ఓపెన్ చేయించారు. దానికి రీజన్ ఏంటి? మదర్ ఇచ్చే బ్లెస్సింగ్స్ హార్ట్తో ఉంటాయి. మదర్ మించిన బెస్ట్ బ్లెస్సింగ్ ఎవరి దగ్గర ఉండదు. ఇప్పుడు ఎవరైనా గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే గోల్డెన్ అడ్వైజ్ ఏంటి? ఈ బిజినెస్లో కనుక ఎక్స్పీరియన్స్ లేకుండా దిగితే ఇంకా అయిపోయినట్టు. వాళ్ళు ఏ స్టాఫ్ ఏం మిస్యూజ్ చేస్తారో ఎలా తెలుస్తుంది? చైన్కి తగిలించుకునే హుక్కులు అవి లేపేస్తారు. వీడు పట్టించుకోవట్లేదు అనుకున్నారు అనుకో, ఆ చైన్ లేపేసి గోల్డ్ చైన్ పెట్టేస్తారు. ప్రతి బిజినెస్లో సక్సెస్ ఏంటంటే నీకు 100 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఆ 100 రూపాయల్లో 10 రూపాయలే నీవి. ఆ 90 రూపాయలు 100% నీకు కాదు, దాచేసుకోవాలి. 2 months బ్యాక్ నరేంద్ర మోడీ చెప్పారు కదా, గోల్డ్ కొనొద్దు, దానివల్ల రూపీ వాల్యూ పడిపోతుంది. అలా చెప్పిన తర్వాత మీరేమైనా అబ్జర్వ్ చేశారా? గోల్డ్ కొనడం తగ్గిందా? ఏం లేదు, ఫుల్లీ పెరిగింది. అసలు పెరిగిందా? పెరగలా. ఇప్పుడు గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఆర్నమెంట్గా వేస్ట్. ఇన్వెస్ట్మెంట్ కింద ఆలోచిస్తే కనుక కొన బెటర్. చాలా అవమానాలు జరిగినాయి. నాకు 14 సంవత్సరాల వరకు కాళ్ళకి చెప్పులు కూడా లేవు. నాకు ఆకలి బాధలు, కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళటం. ఫాదర్ 94లో చనిపోయారు, అప్పటికి నా 16 సంవత్సరాల వయసు. మనిషి ఏదైనా సాధించగలరు, కానీ ధైర్యం చేసి స్టెప్ ముందుకేందే నువ్వు సక్సెస్ అవ్వలేవు. అబ్బా తెగింపు ఉంటుంది. మనం వెనక్కి వెళ్ళకూడదు అని భయపడుతూ బతుకుతూ ముందుకు వెళ్ళిపోతాం అంతే. ఎగ్జాంపుల్ నేనే. నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. ఇప్పుడు ఎవరైనా గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే గోల్డెన్ అడ్వైజ్ ఏంటి? ఫస్ట్ ఎవరి దగ్గరైనా వర్క్ చేయాలి. వాళ్ళు వచ్చి రాగానే రాదు. ఇప్పుడు మినిమం 5 years ఉండాల్సింది. వాళ్ళు 5 years లేని అసలు వాళ్ళకి ఏమి రాదు, కనిపించదు అస్సలు. ఇంకోటి ఏంటంటే బీటెక్లు ఎంటెక్లు చేసి వస్తే ఫాదర్స్ ఉంటే ఏదైనా ఎంటర్ అవ్వచ్చు, కానీ బీటెక్ చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ ఏమైంది అంటే పాపం వాళ్ళ చదివిన చదువుకి ఈ చేసే బిజినెస్ సంబంధం ఉండదు. ఈ బిజినెస్లో కనుక ఎక్స్పీరియన్స్ లేకుండా దిగితే వాళ్ళు పొరపాటున ఒక 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు పెడితే ఇంకా అయిపోయినట్టు. వాళ్ళు వెనక్కి తీసుకోలేరు డబ్బులు. ఏ స్టాఫ్ ఏం మిస్యూజ్ చేస్తారో ఎలా తెలుస్తుంది? జరుగుతుంటాయి. అబ్బో బోల్ జరుగుతాయి అసలు. ఇప్పుడు చైన్ ఉంటుంది, చైన్కి వెనకమాల రింగ్స్ ఉంటాయి కదా, తగిలించుకునే హుక్కులు అవి లేపేస్తారు. వాళ్ళకి అది ఎక్కువ కదా స్టాఫ్కి. నెక్స్ట్ అది కాదు, అది ఒక రోజు జరుగుతుంది. వీడు పట్టించుకోవట్లేదు అనుకున్నారు అనుకో, సైలెంట్గా చైన్ లేపేస్తారు. ఆ చైన్ లేపేసి వేరే చైన్ పెట్టేస్తారు, ఆ ప్లేస్లో గోల్డ్ చైన్ పెట్టేస్తారు. అంతే కదా. ఓకే, అది కాదు. ఇంకా పెద్ద జిమ్మికి ఏంటంటే కొన్ని గోల్డ్ కరుగుతారు కదా, ఓల్డ్ గోల్డ్ కరుగుతుంది. ఓనర్కి తెలియకపోతే వాడు ఎంత పర్సంటేజ్ అంటే దానిలో పర్సంటేజ్ కొంచెం తీసేసి రాగేసి కరిగేసిన నమ్మకం మీద పోయేది కదా. అవన్నీ ఏంటంటే ఫార్ములా ఉంటుంది మాకు. ఓకే, మీరు అంత దూరంగా నేను చెప్పేస్తాను అది ఏం గోల్డ్ ఏంటి అనేది. డైమండా కాదా కూడా చెప్పేస్తాను. దాని క్లారిటీ నేను చెప్పలేను, కానీ అది డైమండా కాదా చెప్తా. గోల్డ్ మంచితో కాదైతే 100% చెప్పేస్తారు. మరి ఎక్స్పీరియన్స్ అదే మన పిల్లలకు కూడా వస్తుంది. వెయిట్ గోల్డ్ ఇలా పట్టుకుని నేను చెప్తాను కదా సార్, అంటే చూసి చెప్తాను. చేతితో పట్టుకుని యావరేజ్ చెప్పేస్తా. 99% కనెక్ట్ అవుతుంది. మా స్టాఫ్ అంతా షాక్ అవుతారు. ఇది గోల్డ్ సార్ వాళ్ళు ఇచ్చారు సార్ 40 grams అంటే ఉంటుంది, ఇది 30-32 ఉంటుంది అంట. కరెక్ట్ కదా, ఆ గ్యాప్లోనే ఉంటుంది అది ఎక్స్పీరియన్స్. ఈ గోల్డ్ బిజినెస్లో ఇంకా జరిగే బిగ్గెస్ట్ స్కామ్స్ ఏమి ఉంటాయి? చాలా ఉంటాయి. 2% 3% అని చెప్తుంటారుగా మహానుభావులు. ఎవడెత్తాడు, వాళ్ళకే రావు. ఓకే, అదో పెద్ద స్కామ్. ఆ స్కామ్ ఎలా ఉంటుంది అంటే పైకి చూడడానికి స్టోన్ చిన్నగానే ఉంటుంది, డెప్త్కి వెళ్ళే కొద్దికి ట్రిపుల్ డెక్కర్ స్టోన్ అంటారు. ట్రిపుల్ డెక్కర్ స్టోన్ అంటే మా భాషలో మన డబల్ డెక్కర్ బస్సు ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది చూడడానికి హైట్గా ఉంటుంది. ట్రిపుల్ డెక్కర్ అంటే ఇంకొద్ది హైట్ ఉంటుంది. చెట్టు వేరు లోపలికి ఉన్నట్టు స్టోన్ కూడా లోపలికి ఉంటుంది. కింద సైడ్ అంతా ఏం చేస్తారంటే గోల్డ్తో నిదానంగా ఇలా షెల్ మూసేస్తారు. ఇలా మూసేస్తారు, క్యాప్లో ఇలా మూసేస్తారు. మూసేయగానే ఏమవుతుంది, ఓకే ఇది గోల్డ్ ఉంది కదా వెనక మళ్ళీ అనేసి చాలా మంది అనుకుంటా ఉంటారు.
అందుకని వాళ్ళు 2% 3% అలా ఇస్తూ ఉంటారు. మినిమం స్టాండర్డ్ వేస్టేజ్ ఏంటంటే 8, 9, 10 చెప్తున్నానుగా. వర్కర్కి ఇచ్చేది ఎవ్రీ చిన్న ఆర్నమెంట్కైనా కానీ 6, 7 ఇస్తారు చిన్న వాటికి. చేయరు, ఏడవుతుందండి పాపం. వాళ్ళు మనుషులేగా. ఒక్కొక్క ఐటెం వచ్చేసి 25 రోజులు 30 రోజులు పని చేస్తుంటే వాళ్ళకి ఏమాత్రం మిగులుతుంది. కేజీ గోల్డ్ చేశారనుకో, సపోజ్ కేజీ గోల్డ్ ఒక 20 days చేస్తే ఎంత వస్తుంది వాళ్ళకి? మొత్తం వాళ్ళకి రాదు కదా. మొత్తం ఏమవుతుంది, ఇంకా చాలా మంది స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు మీరున్న టీము, మీరు ఇక్కడ ఒకరు కనబడతారు, మీ వెనక మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 20 మంది వర్క్ చేస్తారా చేయరా? చేస్తారు అంతే. మనకు పైకి ఆర్నమెంట్ కనపడదు కానీ దాని వెనకమాల ఎంతమంది పంచుకోవాలనుకున్నారు? దానిలో మళ్ళీ ఎన్ని మైనస్లు జరుగుతాయి. స్టోన్ బ్రేక్ అవుతుంది, లేదని ఐటమ్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని జోలు పాడవుతాయి, డిజైన్ పోతుంది, మళ్ళీ ఒకసారి ఆ డిజైన్ తీసేసి మళ్ళీ ఇంకోటి చేసుకోవాల్సిందే. మళ్ళీ టైం వేస్ట్, చాలా వేస్ట్. అవన్నీ ఫేస్ చేసేది ఒక వర్కరే. అతను చేసి ఇచ్చేది ఏంటంటే 6-7% చేస్తాడు. సరే, ఒక పాయింట్ లాభ వేసుకుంటే కొన్ని డిజైన్స్ 8 వేసుకోవచ్చు. ఇంకొన్ని డిజైన్స్ కొంచెం వర్క్ ఎక్కువ ఉందనుకుంటే 9, 9.5, 10. ఇంకోటి ఏం జరుగుతుంది, మీ చెప్పచ్చా? చెప్పండి, పర్లేదు. మళ్ళీ నా బిజినెస్ నేను సరే స్టాండర్డ్స్లో ఎక్కడ దగ్గర 9/6 అయితే 9/6, 18 అయితే 18, 14, 9 ఆ క్యారెట్సే ఇస్తారు. దాని మీద HUID హాల్ మార్కింగ్ ఉంది. ఎవరు మిస్టేక్ చేయరు. ఈ రోజున అలా చేసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎక్కడ ఉంటాయంటే కొన్ని స్కీమ్స్ అని ఉంటాయి. ఆ స్కీమ్స్లో ఏం జరుగుతుంది అంటే మనకి ఇచ్చేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఇస్తారు. మీరు ఈ ఆర్డర్లోనే ఈ ఐటెం తీసుకోవాలి, ఈ ఐటెం తీసుకోవాలి అంటారు. కానీ బేసిక్గా అక్కడ తీసుకున్న మీరు స్కీమ్స్ తీసుకున్న షోరూమ్స్లో MD అనే వాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ ఎంప్లాయీసే ఉంటారు అందరూ. ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక స్టోర్లో ఉన్న వాళ్ళు 3 yearsకి మించి ఎక్కువ ఉండకూడదు. గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ లాగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో ఉన్న వాళ్ళు సికింద్రాబాద్ వెళ్తారు. సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చేసి వరంగల్ వెళ్తారు. వరంగల్లో ఉన్న వాళ్ళు విజయవాడ వస్తారు. అలా షిఫ్ట్ అవుతూ ఉంటారు. అంటే దానికి తాడు బంగారం ఉండదు. అప్పుడేమవుతుందంటే ఎవరైతే డీల్ చేశారో వాళ్ళు ఉంటారు కాబట్టి మిస్టేక్లు చాలా జరుగుతాయి. స్కీము మేము ఆ రోజు అలా చెప్పామండి అనేవాడు ఒకప్పుడే ఉండడు కదా. మీరు ఎవరైనా సరే నేనేమంటానంటే పెద్ద షోరూంలో కొనొచ్చు, స్పాట్లో కొనుక్కోవచ్చు, అటు ఇటు తేల్చేసుకోవచ్చు. స్కీమ్స్ అవన్నీ కూడా ఏంటంటే చిన్న షాప్స్లో వేసుకుంటే ఏమవుతుందంటే మీకు జవాబీదారు జవాబు చెప్తారు మీరు అడిగిన దానికి. ఓకే, తక్కువలోనే మీరు లాభాలు పొందుతారు. అది ఎనీ పర్సన్స్. మీ స్టోర్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు నాకు ఒక హారం చూపించారు కదా, ఒక గోల్డ్ ఆర్నమెంట్. మొత్తం గోల్డ్ ఆర్నమెంట్ ఎంటైర్ రామాయణం స్టోరీ అంతా దాని మీద ఉంది. ఫస్ట్ నేను చూసినప్పుడు మీరు అదేంటో గెస్ చేయమనంటే నేను గెస్ చేయలేకపోయాను. అంటే ఏదో ఉంది, బట్ నాకు అంత క్లియర్గా అర్థం అవ్వలేదు. ఎప్పుడైతే మీరు నాకు భూతద్దం ఇచ్చి మొత్తం క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తే ఎవ్రీ స్టోరీ ఉంది, అంటే ఎవ్రీ ఖండం అంతా ఒక్కొక్క దాని మీద స్టోరీ చెక్కేశారు కదా. దాని గురించి చెప్పండి, నాకు అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది చూసినప్పుడు నాకు. అది రామాయణం ఏంటంటే మనం చిన్నతనంలో ఏంటంటే టీవీస్లో చూస్తాము, నెక్స్ట్ లేకపోతే మన పెద్దవాళ్ళు చెప్పే స్టోరీలు ఉంటాయి కదా. ఆ స్టోరీని నేనేం చేసుకున్నాను, ఎలా చేసుకున్నానంటే గుడికి వెళ్తే దర్శనం జస్ట్ మనం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నుంచి ఉంటాం. ఆ స్టోరీని క్రియేట్ చేసుకున్నా. ఎలాగా రామాయణం అంటే రాముడు వారికి సీత వారి మ్యారేజ్ ఎలా జరిగింది, వాళ్ళు అరణ్యంలో ఎలా తిరిగారు, అరణ్యం నుంచి నెక్స్ట్ ఆయన ధనస్సు ఇరిచితేనే సీతమ్మవారు వస్తారు అనేది ఆయన గురువుగారు చెప్తే, ఓకే ఆ స్టోరీ ఎలాగా చేయాలనేది దాన్ని బట్టే చేసాం మేము. దాన్ని బట్టి నేను ఎంచుకుంది ఏంటంటే ఫస్ట్ కలర్ కాంబినేషన్. ఆ కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే షెల్స్ ఉంటాయి కదా, ఇది మన ఆల్ చెప్పులు అంటారు, సముద్రంలో దొరికే ఆల్ చెప్పులు, వాటిలో పై లేయర్ తీసి వాటిల్లో కొంచెం బీట్రూట్, నెక్స్ట్ ఆవుపాలు, మనీ ప్లాంట్స్, వేప చిగురు అలాంటివన్నీ వేసి కలర్స్ తయారు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు ఓన్గా తయారు చేస్తారా? అవన్నీ నేనే కదా క్రియేట్ చేసుకోవాల్సింది. అవన్నీ అవి క్రియేట్ చేసి శారీకి కలర్ వేయాలి, బ్లౌజ్కి కలర్ వేయాలి, స్వామివారి పంచికి 2 కలర్స్ వేయాలి, పై పంచ కలర్ వేయాలి, కింద పంచ. అంత చిన్న గోరు కన్నా చిన్నగా కనబడతాయి. అసేవి మైక్రో భూతద్దాల్లో తెలుస్తుంది కదా. ఆ భూతద్దాలన్నీ అంటే ఆ భూతద్దాలను చూసే సైజెస్ కూడా ఉంటాయి. ఇంత డిస్టెన్స్ లో చూస్తే మనల్ని అంటే భూతద్దాల్లో 2 రకాలు చూడాలి. ఓకే, దగ్గర చూసేది ఒకటి, లాంగ్ చూసేది ఒకటి. లాంగ్ నుంచి చూసినప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కటి ఏది చూసినా కానీ లాంగ్ డిస్టెన్స్ లో గమనిస్తారు. అంత దూరంగానే దూరంగా చెప్పేస్తారు ఆవిడ వేసుకున్నది గోల్డా కాదా, లేకపోతే డిజైన్లో తప్పులు ఉన్నాయని పట్టేస్తారు. ఆ తప్పులు
పట్టకుండా ఉండడం కోసం భూతద్దాలను ఎక్కువ వాడతాము. నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్స్కి వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్ గుడ్లు ఇప్పుడు మనం మధురై ఉంటుంది, మధురై టెంపుల్ మనం వెళ్ళేటప్పుడు స్ట్రీట్లో చూస్తే ఏ విగ్రహానికి ఆ విగ్రహం సపరేట్ కనిపిస్తుంది. ఓకే, అలాంటి టెంపుల్కి అలా వేసినప్పుడు మనం ప్రతి ఆర్నమెంట్ ఏంటంటే వాళ్ళు లక్ష విలువ వేసి కొంటారు కదా, ఒకటి 10 లక్షలు పెడతారు, 20 లక్షలు పెడతారు, ఇంకోటి 5 లక్షలు పెడతారు. దానికి ఎందుకు కలర్ కాంబినేషన్ ఇవ్వకూడదు? ఓకే, ఆ థాట్తో అలాగా ఆ థాట్ తోటి రామాయణంలో ఆయన విల్లు ఎత్తింది, ఎరగదీసిన దానిలో మధ్యలో రామాయణం ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఇప్పుడు రావణాసుడు తీసుకెళ్ళిపోయినప్పుడు ఒక శివలింగానికి రాముల వారు పూజ చేసి శ్రీలంక వెళ్ళినప్పుడు ఆ దారికి రాళ్ళు చెక్కి వేసింది, ఆ కలర్ కాంబినేషన్, ఆ రాయి చెక్కేది కూడా ఒక రాయి బ్లాక్ ఉంటుంది, ఒక రాయి లైట్గా వైట్ ఉంటుంది, ఇంకొక రాయి లైట్ బ్రౌన్ ఉంటుంది. ఇదంతా డీటెయిలింగ్ దానిలో పెట్టాను. ఓకే, దానిలో ఎందుకు పెట్టామంటే రామాయణం ఇప్పుడు నాకు బాగా ఇష్టం ఏంటంటే విష్ణు భక్తుడు నేను బాగా, రామాయణం కానీ కృష్ణుడు కానీ. అందుకే నా దగ్గర ఏంటంటే ఎక్కువగా లక్ష్మీదేవుల కన్నా కూడా విష్ణుమూర్తి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే రామాయణం మొత్తం అంతా ఒక ఆర్నమెంట్ మీద డిజైన్ చేశారో అలాంటి దానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది దాని మేకింగ్? అంటే ఫ్రమ్ డిజైన్ నుంచి ఆ ఆర్నమెంట్ లైవ్ అయినంత వరకు, స్టోర్ వరకు ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది మొత్తం? ఆల్మోస్ట్ 9 నెలలు చేస్తాం ఆ డిజైన్ని మొత్తం స్క్రాచ్ నుంచి లైవ్ అయిన వరకు. అది 9 నెలల డిజైనింగ్ ఎలా ఉంటుందంటే, అంటే వాస్తవంగా కొంచెం ఈజీ అనుకోవచ్చు, సెమీ మైక్రో కదా ఇది. రైట్, భూతద్దాల్లో చూసి ఏ చిన్న మిస్టేక్ కూడా ఎవరు పట్టేయకూడదు అన్నట్టు కలర్ కాంబినేషన్స్ కావచ్చు. ఆవిడ ఈ సాడ్ ఫీల్, మ్యారేజ్ లో ఉన్నప్పుడేమో నవ్వుతున్న ఫీల్, అది కూడా నేను అదే అబ్జర్వ్ చేశాను. మీరు ఎప్పుడైతే నాకు మైక్రో గ్లాస్ ఇచ్చి మొత్తం భూతద్దంలో మొత్తం చూపించారో, ఇంత డీటెయిలింగ్ చేస్తున్నారు కదా ఒక ఆర్నమెంట్ మీద. ఇప్పుడు దీనికి మేకింగ్ ఎక్కువ టైం పడుతుందా? ఇప్పుడు 9 months పట్టింది కదా, ఇప్పుడు దీనికి మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి? లేదు ఎక్కువ ఉంటుంది. అది మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. నేను అందుకే కదా అవుట్ ఆఫ్ ప్యాషన్, 100% ప్యాషనే. అదేంటంటే నేను అదే చెప్తాను 1-4 సార్లు, మీరు అన్ని షోరూమ్స్లో గోల్డ్ కొంటారు, నా దగ్గర మాత్రం గోల్డ్తో కూడిన డిజైనర్ పీస్ మాత్రం కొంటారని చెప్తాను. ఒక స్టోరీ కొంటారు. లేదు అంటే లైక్ నేను ఎప్పుడు కూడా అంటే లైక్ ఎవ్రీ బ్రాండ్ హ్యాస్ అ స్టోరీ, ఎవ్రీ బ్రాండ్ ఒక స్టోరీ నమ్ముతుంది జనాలకి. మోస్ట్ థింగ్ వాళ్ళ ప్రోడక్ట్ కన్నా ఆ స్టోరీ నమ్ముతుంది జనాలు. యాక్చువల్లీ ప్రోడక్ట్ కన్నా స్టోరీకి పడతారు. కానీ నేను మీ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ దగ్గర ఎవ్రీ ఆర్నమెంట్కి స్టోరీ ఉంది. అంటే మీరు నాకు ఇంకేవో చూపించారు, దాన్ని ఏమంటారో నేను మర్చిపోయిన ఆర్నమెంట్ని, దాని మీద ఈచ్ డీటెయిలింగ్ ఉంది కదా. శ్రీకృష్ణుడిది బొమ్మ ఒకటి చూపించారు, దానికి ఫుల్ కిరీటం ఉండి మొత్తం మాలుండి, అంటే ఈవెన్ ఒక ఫ్లవర్ ఉన్నది కూడా మెడలో జస్ట్ ఏదో ర్యాండమ్గా పెట్టేయకుండా మైన్యూట్ డీటెయిలింగ్. అది ఫస్ట్ చూస్తే ఏం అర్థం కాదు, ఎప్పుడైతే భూతద్దంలో పెట్టి క్లియర్గా చూస్తామో ఇంత డీటెయిలింగ్ ఇందులో ఉందని చెప్పి నేను షాక్ అయ్యాను. ఆ భూతద్దం ఇవ్వడం పెద్ద టాస్కే కదా, ఎందుకంటే క్లియర్గా తెలుసు. ఎవరైనా సరే ఆడవాళ్ళైనా సరే డెప్త్గా చూస్తారు. వాళ్ళు కొనే శారీనే గట్టిగా 1-4 సార్లు ఇది ఒరిజినల్ జరిగా కాదని ఎలా చూస్తారో, సేమ్ టైం గోల్డ్ ఏంటంటే, గోల్డ్ అనేది ఒరిజినల్ వాడతాం, HUID హాల్ మార్కింగ్ వాడతాం. అలాగని డిజైనింగ్కి వెళ్ళేటప్పటికి ఏం చూడాలి వాళ్ళు, షేప్స్, అంటే కృష్ణుడు అన్నారు, మాల అన్నారు, మీరే అన్నారు, ఆ మాల ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, కొన్ని ఏమవుతాయంటే 2-3 పూల వరకు బాగా పెట్టచ్చు, కానీ మెడ దగ్గర నుంచి కింద పెట్టడం అనేది పెద్ద టాస్క్. సేమ్ టైం వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్, ఎనీ విగ్రహానికి మీరు మా దగ్గర చూస్తే ఒక విగ్రహం ఉన్నట్టు ఇంకో విగ్రహం ఉండదు. ఎందుకలా చేయకూడదు, మీ డిజైన్ మీకే. ఓకే, ఈ డిజైన్ చేశాను అని అంటే ఇంకా రెండోసారి చేయడం అనేది నాకే నచ్చదు. సేమ్ డిజైన్స్ షర్ట్ ఎన్ని రోజులు వేసుకుంటా నేను, ఎక్స్క్లూసివిటీ మెయింటైన్ చేయడం చాలా. అంతే కదా. ఇక్కడ చూసి వెళ్ళారంటే, నా స్టోర్లో చూసి వెళ్ళారంటే వాళ్ళకి ఇంకెక్కడ డిజైన్ నచ్చకూడదు. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఆర్నమెంట్ మీద, అంటే ఎవ్రీ ఆర్నమెంట్ని స్పిరిచువల్ సైడ్ పట్టుకెళ్తున్నారు. అంటే లైక్ ఎవ్రీ ఆర్నమెంట్ మీద ఒక దేవుడి బొమ్మ చెక్కడం, ఒక స్టోరీ నరేట్ చేయడం అలాగా. అంటే ఎవ్రీ ఆర్నమెంట్ మీద ఇలాగ ఒక స్పిరిచువల్ సైడ్ దేవుడి బొమ్మలు పెట్టడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? స్పెసిఫిక్ రీజన్స్ అంటే, ఇప్పుడు గోల్డ్ ఎక్కువ వాడేది ఎవరు, హిందూసే కదా. రైట్, ఓపెన్గా మాట్లాడాలంటే వాళ్ళకి ఎప్పుడు వేసుకునే జ్యువెలరీ కానీ డిఫరెంట్గా ఎందుకు చేయకూడదు? నేను ప్రతిరోజు 1 గంట 2 అవుతుంది ఎవ్రీడే నైట్ పడుకోవడానికి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ 9 వరకు షోరూమ్ సరిపోతుంది మనకి. నైట్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే కొత్తగా క్రియేట్ చేస్తా ఈ డిజైన్స్ ఎందుకు వెళ్ళవు, దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలంటే మనం ఎలా చెప్పాలి, ఎలా చెప్తే తర్వాత మా షోరూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏంటంటే, ఫస్ట్ టైం వచ్చారనుకోండి విజిట్, వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి దాని గురించి డిజైన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఎక్స్ప్లెనేషన్లో వాళ్ళకి అర్థమైపోద్ది ఇది అన్ని షాప్లో లేదు, డిఫరెంట్గా ఉంది. మన నెక్స్ట్ ఇప్పుడు మా షోరూంలో వచ్చిన రోజు ఎవరు కొనరు 80%. అంటే అది పచారీ షాప్ కాదు కదా, సోర్ బజార్ అనుకో.
రోజు ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళొచ్చు. ఓ రోజు షాప్ పోవడం, ఓ రోజు సబ్బు ఏదో ఒకటి కొనుక్కి వెళ్ళచ్చు. మా షోరూంలో ఎలా ఉంటుందంటే ఈ డిజైన్ చూస్తే ఇప్పుడు వచ్చిన కస్టమరు ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కో వాళ్ళ బంధువులకో ఎవరో డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. వేరే షాప్లో కొనేవాళ్ళు మన షాప్కి రావాలంటే మనం ఎంత చెప్పినా వినరు. ఆడవాళ్ళు వెళ్ళి మౌత్ పబ్లిసిటీ, రైట్, పలానా షోరూంలో చూసాను మొన్న, అసలు బ్యూటిఫుల్ ఉంది కలెక్షన్, కొనొద్దు ఒకసారి చూడని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కూర్చొని కాసేపు మళ్ళీ సేమ్ మా స్టాఫ్ సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంట్రా బాబు ఇన్ని సంవత్సరాలు నేను ఏమైపోయాను, ఇలాంటి షోరూంలో కొనలేదు నేను అని చెప్పి 100% కొంటారు. ఇప్పుడు మీరు మీ కస్టమర్స్ చెప్పారు కదా, ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి కొనరు, వచ్చిన వాళ్ళు ఎప్పుడో ఒక టైంలో కొంటారు, మౌత్ పబ్లిసిటీతో వస్తారు, డిజైన్స్ బట్టి కొంటుంటారు. అలాగే మీరు కస్టమర్స్లో అబ్జర్వ్ చేసిన క్రేజీ ఇన్సైట్స్ ఏమున్నాయి అంటే వాళ్ళ బిహేవియర్ కానీ కస్టమర్ టు కస్టమర్? బికాజ్ ఎందుకంటే కొన్నిసార్లు ఎలా అంటే ఈ లేడీస్ జ్యువెలరీ, వాళ్ళ లేడీస్ ఏదైనా కొంటున్నప్పుడు ఏదైనా చూస్తే ఏదైనా షాప్లో ఏదైతే లేదో అదే కావాలని అడుగుతారు. అలాంటి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? మా బిజినెస్ అంతా ఒక వీడియో గేమ్ లాంటిది, ఏదైతే లేదో అదే కావాలంటారు. కానీ అక్కడ మా దగ్గర ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి అన్నీ దొరుకుతాయి, వాళ్ళ ఊహలకు అందరినీ డిజైన్లు ఉంటాయి. వచ్చి రంగాల్లో ఫస్ట్ టైం అవుతుంది మాది యూ షేప్లో ఉంటుంది. నా పేరు ఉమా, లోపల కూడా యూ షేప్లోనే ఉంటుంది మొత్తం. ఫస్ట్ వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఏదైనా మాల్కి వెళ్ళామనుకోండి, ఇటు ఎంటర్ అయిన వాళ్ళు ఇట్లా అట్లా ఎగ్జిట్ అవుతారు. ఫస్ట్ అట్లా ఏమంటామంటే ఫస్ట్ ఊరికి అలా చూడండి మేడం అని చెప్తారు మా వాళ్ళు. అలా చూసి ఇలా వచ్చేలోపు మినిమం ఉన్న సేఫ్టీ వచ్చేసి మహా అయితే మాది ఒక డెప్త్ వచ్చేసేటప్పటికి ఒక 60 SFT పొడవు ఉంటుంది. ఇలా యూ తిరిగి ఇలా వచ్చేసేటప్పటికి వాళ్ళకి ఈజీగా 1 hour టైం పడుతుంది. ఎక్కడ డిజైన్ కనబడితే అక్కడ ఆగిపోతారు. అట్లా మీరు అలా బోధం ఇచ్చి అన్ని మైక్రో డీటెయిలింగ్ చూపిస్తారు, క్యూరియాసిటీ పెరుగుతుంది. బోధం ఇవ్వకపోయినా నుంచొని చూస్తారు అంతే. గోల్డ్ వేస్ డైమండ్స్ చూసుకుంటే, బికాస్ మీ దాంట్లో గోల్డ్ ఉంది, డైమండ్స్ కూడా. గోల్డ్ వేస్ డైమండ్స్ చూసుకుంటే ఏది బెస్ట్ పర్చేస్ చేయడానికి? గోల్డ్ వేస్ డైమండ్ రెండిట్లో ఏది బెస్ట్ కొనడానికి ఒక కస్టమర్కి మీరేం సజెస్ట్ చేస్తారు? గోల్డ్ అంటే గోల్డే. గోల్డ్ మనం పురాతకాలం నుంచి చూస్తున్నాము. గోల్డ్ అనేది ఏంటంటే ఎప్పుడు వాడి విసుకెత్తిపోయారు జనం. గోల్డ్లో డైమండ్ మిక్స్ చేయటం, డైమండ్స్తో పాటు ఇంకొంచెం కలర్ స్టోన్స్ యాడ్ చేసుకుంటాం. డైమండ్ అనేది ఎక్స్ట్రీమ్, ఇంకా అంతకుమించి ఇంకా హై రేంజ్ లేదు కదా. గోల్డ్ అది ఎలా చెప్పాలో కూడా తెలియదు. డైమండ్ బ్యాచ్ డైమండ్ కొంటారు వాళ్ళు, గోల్డ్ గురించి పట్టించుకోరు అసలు, డిజైన్నే పట్టించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నాకు సరిగ్గా నెంబర్స్ గుర్తులేవు కానీ 2000s స్టార్టింగ్ 90s గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ లేదా 1 kg ఎంత ఉందో కంపేర్ చేస్తే 2026కి హ్యూజ్గా పెరిగింది, చాలా ఫాస్ట్గా పెరిగింది గోల్డ్ ప్రైస్. బట్ డైమండ్ అప్పుడు 1 క్యారెట్ ప్రైస్ ఎంత ఉందో ఇప్పుడు కూడా ఇంచుమించు అంతే ఉంది. పెద్దగా గోల్డ్ పెరిగినంతలాగా ఎప్రిషియేట్ అవ్వలేదు అసెట్. అయినా కూడా జనాలు ఎందుకు డైమండ్ కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? అదేనండి, ఏమంటారంటే ఇప్పుడు డైమండ్ కొనే వాళ్ళు గోల్డ్ గురించి అసలు ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది డిజైనర్ పీస్, ఓకే, హై రెండ్. ఇప్పుడు కార్స్లో రోల్స్ రాయల్స్ ఉంటుంది, సేమ్ టైమ్ స్విఫ్ట్ కార్ కూడా ఉంటుంది. రోల్స్ రాయల్స్ కొనడానికి ఎందుకు ఎగబడతారు అందరూ? డైమండ్ కూడా అంతే, చిన్నదైనా డైమండ్ ఇస్ ద డైమండ్. ఎవరైనా చిన్న డైమండ్ టాప్స్ పెట్టినారనుకోండి అంతే, ఏ డైమండ్ టాప్స్ పెట్టుకుంది అని అనుకుంటారు. అంతేకాని దానిలో మనం ఏదో వైట్ స్టోన్ చేసాం అనుకోండి, గోల్డ్ వాల్యూ అలాగే ఉంటుంది కదా. డైమండ్స్ ఎంత అవుతాయి? మహా అయితే చిన్న టాప్స్కి వచ్చేసి ఇంకొక 5,000-6,000 ఎక్స్ట్రా అవుతాయి అంతే. కానీ క్రేజ్ ఎంత క్రేజ్ ఉంటుంది ఇప్పుడు అంతే. ఇప్పుడు హారం ఉంటుంది, డైమండ్ హారం 18 క్యారెట్ 12 లక్షలు గోల్డ్ అయింది అనుకో, పైన ఒక 7-8 లక్షలు డైమండ్లో అవుతాయి అంతే. 19 lakhs డైమండ్ హారం వచ్చేస్తుందిగా. ఇప్పుడు మీ పెళ్ళికి ఏం పెట్టారంటే డైమండ్ హారం పెట్టారు అని అనగానే ఇప్పుడు మీరు మీ వైఫ్కి డైమండ్ హారం పెట్టారంటే క్రేజ్ ఉంటుందా, గోల్డ్ హారం పెట్టారంటే క్రేజ్ ఉంటుందా? ఇంట్రెస్టింగ్ చెప్పండి అండి. ఇంట్రెస్టింగ్ కాదు, ఇంకా పెళ్ళి అవ్వలేదు బ్రో. అవలేదు బ్రో. సరే అయినప్పుడు ఆబ్వియస్లీ అంటే డైమండ్ కి వాల్యూ ఉంటుంది, మరి అంతే కదా, అలా చూస్తారు కొంచెం ప్రెషియస్ మెటల్ లాగా. అంతే కదా. దాని రిటర్న్ వచ్చేది ఎవరు ఆలోచించరా? రిటర్న్ ఆలోచించేది ఎవరంటే రైతు వారీగా మనకి ఈ రోజున డబ్బులు ఉన్నాయి, రేపొద్దునైనా వ్యవసాయానికి అవసరం అవుతుంది, లేదా ఇల్లు కట్టుకునేప్పుడు అవసరం అవుతుంది అనుకునే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ హైర్ ఎండ్ వాళ్ళు ఎవరు అసలు ఆలోచించరు. ఇప్పుడు గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ మీకున్న ఎక్స్పీరియన్స్లో? ఇన్వెస్ట్మెంట్ కింద ఆలోచిస్తే కనుక బిస్కెట్ కొనుక్కొని దాచుకున్నా బెటర్. గోల్డ్ వాళ్ళకి ఫంక్షన్స్ ఏమి లేవు అని అనుకుంటే అది ఆర్నమెంట్గా వేస్ట్.
గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూసినప్పుడు ఆర్నమెంట్ వేస్ట్. వాళ్ళకి అవసరమైనప్పుడు దాన్ని తీసి ఆర్నమెంట్ చేయించుకోవడం బెటర్ కదా. ఇప్పుడు ఒక 2 months బ్యాక్ నరేంద్ర మోడీ చెప్పారు కదా, గోల్డ్ కొనొద్దు, దానివల్ల రూపీ వాల్యూ పడిపోతుంది, కొన్న వల్ల. మోడీ గారి జోలికి మన ఎందుకు వాసు లేకపోతే. అంటే నేనేం అడుగుతున్నానంటే, అలా చెప్పిన తర్వాత మీరేమైనా అబ్జర్వ్ చేశారా గోల్డ్ కొనడం తగ్గడం? ఇప్పుడు అందరు ఎవడో అంటలేదని ఎవడ ఇంట్లో కొంటాను అనుకో, లేకపోతే అదో కాంట్రవర్సీ అయితే లేకపోతే. అంటే ఎవరైనా కొంటున్నారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి బిజినెస్ ఎలా ఏమైనా చెప్పడం వల్ల బిజినెస్ ఏమైనా తగ్గిందా? జనరల్గా మార్కెట్లో ఫుల్లీ పెరిగింది అసలు. పెరిగిందా? అలా చెప్పింది అది పెరిగిందా? పెరిగింది, బాగా పెరిగింది. నాకు తెలిసి సౌత్ ఇండియన్స్ గోల్డ్ కొనాల్సిందే. ఎందుకు కొనాలని అంటే నేను వ్యాపారంగా చేయట్లా. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే రెస్పెక్టెడ్. మన చేతిలో ఏముంటుంది కదా. క్లయింట్ కొనాలనుకుంటే కొంటారు అంతే. ఎందుకు కొంటారంటే మ్యారేజెస్ ఆగుతాయా? అవును, మ్యారేజెస్ టైంలో చెప్పారు అతను. అంతే, చిన్న బేబీ పుడుతుంది, బేబీ అంతే. అమ్మాయికి ఒక చైనో లేకపోతే చిన్న వడ్రానమో. మోడీ గారికి ఎవరు విరుద్ధం కాదండి. కాకపోతే ఏంటంటే మన ఇండియన్స్ ఎలా ఉంటారు, ఇండియన్స్ మీన్స్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ సమస్య లేదు, ఆగరు. వాళ్ళకి ఏంటంటే మన ఆడవాళ్ళకి గోల్డ్ అనేది మంచి సెంటిమెంట్ కదా. ఎంత గోల్డ్ ఒంటి మీద ఉంటే అంత లక్ష్మీదేవి వాళ్ళ వెంట ఉన్నట్టే. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి, బిజినెస్ ఎప్పుడు ఆగాలంటే మనకి ఆడపిల్ల లేకుండా ఉంటేనే ఆగుతుంది. వాళ్ళు ఒక్కలే కొనరంటారా? ఇప్పుడు మగాళ్ళు కూడా వేసుకుంటున్నారు. ఈ మధ్య మాకు మగాళ్ళ డిజైనింగ్ వచ్చింది. అవునా? ఎలా అడుగుతున్నారు? అదే డిజైనింగ్ ఏముంది, మా అబ్బాయి మ్యారేజ్ ఉంది, బాబు డిజైన్ చేయాలన్న. విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత చాలా ఫేమస్ అయింది. ఇంకా నిజమే. ఇప్పుడు ఒక అబ్బాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి మీరు కానీ డిజైన్ చేయించుకోవాలి, ఇలాంటి డిజైన్స్ చేయించుకోండి ఇలా సజెషన్స్ ఏమి ఇస్తారు? ఫస్ట్ ఏం బాగుంటుంది, టార్గెట్ అడుగుతాం. మీరు ఎంత బంగారం పెట్టాలనుకుంటున్నారని అడుగుతాం. ఓకే, అంతే కదా. దాంట్లో డిజైన్ చేయడం అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అంటారు 200 grams 300 grams అంటారు. 300 grams ఇలా వస్తాయండి అని చెప్తాను. ఇప్పుడు 200 grams ఒక అబ్బాయి పెళ్లి వయసులో రెడీగా ఉన్నాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, తన డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? మీకు ఏం వేసుకుంటే బాగుంటుంది? జంజం చేయొచ్చు, నడుము తాడు చేయొచ్చు, అంటే చిన్న సైజు వడ్రానం చేయొచ్చు అబ్బాయికి. చేయొచ్చు, అబ్బాయిలు కూడా వడ్డానం వేసుకుంటారు. ఏముంది. నెక్స్ట్ మెల్లో ఏంటంటే రెగ్యులర్గా ఇంతకుముందు పులిగోర లాకెట్లు వేసేవాళ్ళు. పులిగోర లాకెట్లు కాదు, ఐడియల్స్ వచ్చాయి, డిఫరెంట్ ఐడియల్స్ వచ్చాయి. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా ఉంటారో అలా ఉంటారు. సేమ్ టైం ఇష్టమైన మూర్తులు ఉంటారు. శివుడు కావచ్చు, లేకపోతే కృష్ణుడిలోనే బిగ్ టర్ఫిక్ ఉంటాయి కదా, అలాంటి మోడల్స్ వేసుకోవచ్చు. పెద్ద పెద్ద బాల్ చైన్స్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 60 ఇంచుల లాగా ఉంటాయి వాళ్ళకి కూడా. విజయ్ దేవరకొండ పెట్టుకున్నంత వరకు ఏం తెలియదు, తన దగ్గర అన్నీ చూసాం. అట్లా ఇంకా అంటే ఏదైనా ఒక పెద్ద వ్యక్తి వేస్తేనే కదా వాటి వాల్యూ తెలిసేది. అప్పటిదాకా దాని వాల్యూ తెలియదు. సో ఇప్పుడు మోస్ట్ టైమ్స్ ఇప్పుడు సెలబ్రిటీ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే, మోస్ట్ టైమ్స్ ఎవరైనా ఒక గోల్డ్ షాప్ కానీ ఏదైనా ఒక షాపింగ్ మాల్ కానీ రిగార్డింగ్ ఏదైనా ఓపెన్ చేస్తే ఒక్క రోజులోనే జనాలు ఎక్కువ మందికి రీచ్ అయ్యి తెలిసేలాగా సెలబ్రిటీతో ఓపెన్ చేపిస్తారు. సో ఈజీగా మౌత్ పబ్లిసిటీ వస్తుంది, మనం ఏం చేయకుండా కూడా చాలా మట్టు మార్కెటింగ్ అవుతుంది అని. బట్ మీరు చాలా డిఫరెంట్గా మీ మదర్తో షాప్ ఓపెన్ చేయించారు. దానికి రీజన్ ఏంటి సెలబ్రిటీతో ఓపెన్ చేయించకుండా? అంటే సెలబ్రిటీతో వచ్చే జనాలు ఎవరు కూడా షాప్లో కొంటారు నాకు తెలిసి. ఏదో ఆ రోడ్ల మీద గోళ్ళు పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బౌన్సర్స్ని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్, మీరు షోరూమ్ ఓపెనింగ్ భయ్యారా అంటాను, మీరు లోపలికి రాగలరా? బౌన్సర్స్ రానిస్తారా? రానిలేరు. మదర్కి మించిన బెస్ట్ బ్లెస్సింగ్ ఎవరి దగ్గర ఉండదు. అందుకే మా జూబ్లీస్లో ఓపెన్ చేసిన అమ్మ జాతర చేయించాను, విజయవాడలో కూడా అమ్మ జాతర చేయించాను. ఇంకోటి మనకు కావాల్సిన లోపలికి వస్తారు. ఇప్పుడు నేను ఇన్విటేషన్ ఇచ్చిన హైదరాబాద్ స్టోర్లో నేను ఎక్కువ మందిని పిలవలేపాయి, ఇన్స్టాల్లోనే పెట్టాను. కానీ నేను ఫోన్ చేసి ఫిజికల్గా పిలిచిన 100 మందికి 100 మంది వచ్చేసారు నాకు. అదే నేను 100 మందిని పిలిచాను, ఎవరో సెలబ్రిటీని పిలిచాను, ఆ 100 మంది లోపల పిలవగలనా? వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడగలనా? ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని చూస్తాం, కానీ మన కోసం వచ్చిన నేను పిలవలేను లోపలికి. అదిగాక మదర్ ఇచ్చే బ్లెస్సింగ్స్ హార్ట్తో ఉంటాయి. వాళ్ళే ఉంది, డబ్బులు తీసుకుంటారు, కట్ చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళు హడావిడి చేస్తారు. అది నాకు అసలు ఇష్టం లేదు. నాకు చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు ఇక్కడ హైదరాబాద్, కానీ నాకు వాళ్ళ పేర్లు ఎందుకు వాళ్ళ వీడియోలో ప్రమోట్ కూడా చేయరు? బికాజ్ ఎందుకంటే రెగ్యులర్ ఆడియన్స్ చేసుకున్న ఆర్నమెంట్ దాని గురించి స్టోరీ చెప్పి ఇది ఎలా వచ్చింది, దీనికి ఎలా చేసామని చెప్పి వీడియోస్ పెడతారు. బట్ సెలబ్రిటీస్ ఎందుకు పెట్టరు? ఏమో నా దృష్టిలో వాళ్ళు సెలబ్రిటీస్ ఏం కాదు, కామన్ మ్యాన్సే, కామన్ గర్ల్సే వాళ్ళు. అంతే. అంటే వాళ్ళని హైప్ చేసుకుని నా బిజినెస్ చేసుకుంటే నాకు ఇష్టం ఉండదు అసలు. నా టాలెంట్ మీద నేను వెళ్ళాలని నేను అనుకుంటా ఉంటా.
ఓకే. ఎందుకంటే నేను మీ వీడియోలన్నీ నాకు చూపించినప్పుడు ఈ సెలబ్రిటీ వ్యూ చేసామని చూపించినప్పుడు నేను అనుకున్నాను ఇవి ఎందుకు పోస్ట్ చేయలేదు, ఇవి నేను చూడలేదు కదా ప్రొఫైల్ అని చెప్పి నాకు అందుకే అదే పర్సనల్గా వచ్చిన వాళ్ళు చూపిస్తాను కానీ వాళ్ళకి నాకు ఇష్టం ఉండదు. అంటే మళ్ళీ ఇన్నిసార్లు చెప్తున్నాను కాదు కానీ వాళ్ళకి చూపించడం వల్ల సైకలాజికల్గా నేనేమనుకుంటానంటే వాళ్ళకేదో డబ్బులు ఇచ్చాను, నేను ప్రమోషన్ చేసుకుంటున్నాను, నేను ఫీల్ అవుతా. నాకు అది అవసరం లేదు. ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ హీరో అదే వాళ్ళ వైఫ్కి చేసినా కానీ వాళ్ళని ఏ రోజైనా చిన్న రివ్యూ ఇవ్వండి లేకపోతే అస్సలు నేను అడగను అసలు. వచ్చినా మామూలుగా అందరితో అలా అందరితో అలానే మాట్లాడతా, మీ ఇన్స్టా ఫాలో అవుతున్నాయండి ఇట్లా అంటారు, థ్యాంక్స్ అండి అదండి ఇదండి అంట, ఏదో 2 మాటలు మాట్లాడతారు. తర్వాత ఒక రోజు రండి కాఫీకి అట్లా ఇట్లా అంటారు, ఓకే అండి అంట. ఇంకా అసలు కానీ చిన్న హ్యాపీ ఉంటుంది తెలుసా, నువ్వు గ్రౌండ్ స్టేజ్లో ఉన్నోడివి ఈ స్టేజ్లో సెలబ్రిటీ వైఫ్కి చేస్తున్నావు అంటే నువ్వు సక్సెస్ అయినట్టే కదా. ఆబ్వియస్లీ. దానికన్నా ముందు మీరు మన ఫస్ట్ కాన్వర్సేషన్లో చెప్పారనమాట, నేను నార్మల్గా మీ బిజినెస్ మార్కెటింగ్ ఎలా చేస్తారో ఏం చేసుకుంటారో అంతా ఇన్స్టా త్రూ అని అప్పుడు అడిగినప్పుడు జనరల్గా మోస్ట్ ఈ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్లో ఎవరున్నా కూడా హోర్డింగ్లు వేయించుకుంటారు, అడ్వర్టైజింగ్ చేయించుకుంటారు. మీరు నాకు ఆ కాస్టింగ్లు అన్నీ చెప్పారు దానికి ఎలా అవుతుంది, బట్ నేను అవి ఏవి చేయించుకోరని. నాకు ఒకసారి కాస్టింగ్లతో పాటు అడ్వర్టైజింగ్కి ఎందుకు చేయించుకోరు కూడా రీజన్ చెప్పండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ హిల్స్ కానీ లేకపోతే విజయవాడ మొత్తం కానీ హోర్డింగ్స్ వేస్తే 4 కోట్లు అవుతాయి ఎవ్రీ మంత్కి. 4 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? 4 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టిన నాకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. డైమండ్ మీద ప్రైజింగ్ పెంచాలి, వేస్టేజ్ మీద ప్రైజింగ్ పెంచాలి, లేకపోతే దేని మీద వచ్చిన వాళ్ళ మీద ఆ భారం వేయాలని అనుకుంటాం కానీ నా ఇంట్లో డబ్బులు తెచ్చి పెట్టాం కదా, తీయాలని అనుకుంటాం. నాకు అది ఇష్టం ఉండదు. నేను ఒకటే నమ్ముకున్నాను, నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన జనాలు ఎవరికైనా సరే ఇన్స్టా త్రూ వెళ్ళా, 0 ఇన్వెస్ట్మెంట్. నాకు ఏమైనా పోస్ట్ పెడుతున్నాను, ఒకరి నుంచి ఇంకో పరిచయం అవుతున్నారు, వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి నేను తక్కువ ప్రైజెస్గా ఇస్తాను. అప్పుడు నేను కొన్ని 9.5%, 10%, ఇంకంతే డైమండ్స్ ఉండేవి, చాలా తక్కువ ప్రైజింగే అవి పడేది అంతే. నేను క్యారెట్గా 1000 వేసుకుంటా ఇచ్చేస్తాను అంతే. ఎందుకంటే ఎక్కడ నాకు చెప్తున్నాను కదా, ఎక్కడ బోర్డింగ్స్లో ఖర్చు లేదు, డైరెక్ట్ రైతు దగ్గర నుంచి మీరు కొనేస్తున్నారు అంతే, మధ్యలో ఎటువంటి డీలర్ లేడుగా. మన ఇంత కాన్వర్సేషన్లో మనం మాట్లాడుకున్నాం కదా, చాలామంది స్పిరిచువల్ ఐడల్స్ని గోల్డ్ ఆర్నమెంట్స్లో చేసుకుని వాళ్ళు వేసుకుంటారు కదని. అలాంటి వాళ్ళు వేసుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎందుకనంటే అది వేసుకోవడం వల్ల పాజిటివ్ బిహేవియర్ రావడం కానీ, అంటే పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుందా, లేదంటే గోల్డ్ ఆర్నమెంట్స్లోని దేవుడి బొమ్మలు వేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పి, బికాజ్ ఎందుకంటే ఇలా పెట్టుకుంటే మంచిది జరుగుతుంది అని బిలీవ్ చేస్తాం కదా, అలా ఏమైనా ఉంటుందా అని. లైఫ్ చేంజ్ అయ్యేదానికైతే అది పెట్టుకోరు కానీ జాతిరాలు పెట్టుకుంటారు. జాతిరాలు, నీలము మీరు పెట్టుకున్నారు కదా, ముత్యము, ఇంకోటి గోమేధికము అట్లా పెట్టుకుంటారు. వాటి వల్ల ఏంటంటే మనకైనా లేనిపోతే సైకలాజికల్గా ఇబ్బందులు ఉన్నా, కొన్ని జాబ్స్ రావట్లేదు, లేకపోతే మనం ఏం చేసినా వెనక్కి వస్తుంది అనుకుంటారు కదా, అవి వస్తాయి. ఇంకా గోల్డ్లో వచ్చేసేటప్పటికి ఐడియల్స్కి అంటే మనకు కూడా కొన్ని ఇస్తారు. అదే మనకేంటంటే మగవాళ్ళకు ఉండే డిజైన్లో చాలా తక్కువ పెట్టుకుంటే, ఈ 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెట్టుకుంటారు, మెడలో చైన్ వేసుకుంటారు, అంత మించే ఉండవు కదా. తీసుకునే ఆర్నమెంట్ ఏంటంటే ఇది కూడా అంతే, ఐడియల్ అనేది బాగుండాలి. ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉందంటే గురువారం పూట ఉన్న వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శనివారం పూట ఉన్న వెంకటేశ్వర స్వామి ఉంటారు. అంటే నీట్గా మంచి నగలన్నీ వేసింది, నగలు లేనిది, అవన్నీ మంచిగా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరు సాయిబాబాని ఇష్టపడతారు, ఒక్కొక్కరు అతను గణేష్ ఇష్టపడతారు. ఐడియల్స్ కూడా ఎక్స్ట్రాడినరీ క్లారిటీతో చేస్తే సక్సెస్ అయినట్టు. అవన్నీ నేను చేసి పెడుతుంటాను. జనరల్లో నార్మల్గా ఈ డిజైన్ కోసం గోల్డ్ కొనే ఆడియన్స్ ఎంతమంది ఉంటారు? గోల్డ్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ చూసే ఆడియన్స్ ఎంతమంది ఉంటారు? మీరు రేషియో వేసి చూస్తే అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏది ఎక్కువ ఉంది? గోల్డ్ అనేది మన అందరికీ చెప్తా ఉన్నాను కదా, అది ఒక ఎలా చెప్పాలంటే సెంటిమెంట్గా భావిస్తారు. చాలా ప్రెషియస్ మెటల్ లాగా ట్రీట్ చేస్తారు. అంతే, అన్ని మెటల్ కన్నా గోల్డ్కే వాల్యూ. అందుకే మనకి ఇప్పుడు 90sలో ఎంత ఉంది, 180 రూపాయలు గోల్డ్ అన్నది ఈ రోజు వచ్చేసరికి 16,000 ఉందంటే దాని మీద వాల్యూ పెరగబట్టే కదా. అలాంటి ఐటెంకి ఏంటంటే మనం ఎందుకు ప్రాణం పోయకూడదు, ప్రాణం పోసి బయట పెడితే ఆటోమేటిక్గా డిజైన్కి కనెక్ట్ అవుతారు. గోల్డ్ ఓకే సక్సెస్, సేమ్ టైం డిజైన్కి కనెక్ట్ అయ్యారనుకో ఆటోమేటిక్ సక్సెస్ అయినట్టే. ఓకే, మనం నేను ఫస్ట్ మీతో కలిసిన తర్వాత మన కాన్వర్సేషన్కి ఇలాగే బిజినెస్ గురించి అంతా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో సమ్ టాపిక్ ఏదో వచ్చింది రిగార్డింగ్ ఎడ్యుకేషన్ సంథింగ్ ఏదో వచ్చినప్పుడు మీరు చెప్పారు నేను 3rd వరకే చదువుకున్నాను, తర్వాత ఎప్పుడైతే ఫ్యామిలీ సర్టెన్ కండిషన్స్ వల్ల నేను అప్పటి నుంచి ఇంకా కంప్లీట్ వర్క్ నేర్చుకోవడం, వర్క్ నుంచి అలా బిజినెస్లోకి వచ్చానని చెప్పారు.
అప్పుడు నేను కొంచెం షాక్ అయ్యాను. అంటే ఏంటి థర్డ్ వరకు చదివాను అంటున్నారు, ఇంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేశారు, ఎంట్రన్స్లో చూస్తే జాగ్వార్ ఉంది, ఇంత పెద్ద స్టోర్ ఉంది, జూబ్లీస్లో స్టోర్ పెట్టి నేను థర్డ్ వరకే చదువుకున్నాను. నేను ఫస్ట్ బిలీవ్ చేయలేదు. తర్వాత మీకు సీరియస్గా అడిగితే నేను నిజంగా థర్డ్ వరకే చదువుకున్నాను అని చెప్పారు. నాకు ఇది చెప్పండి, ఎందుకనంటే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా వెల్త్ బిల్డ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటిది మీరు థర్డ్ వరకే చదివి ఇంత వెల్త్ ఎలా బిల్డ్ చేశారు? ఏం డిఫరెన్స్ ఉంది? భయం, మళ్ళీ ఇంకెనక్కి వెళ్ళిపోతాను. భయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ వర్క్ చేసుకున్నా కానీ దానిలో ముందుకెళ్ళాలి కదా. మన వెనక రావాలంటే నా చదువు లేదు, నేను ఎక్కడ వెనక స్టెప్ వేస్తానా, అర్థమైందా, ఎక్కడ నేను ఓడిపోతానా అనే భయంతో నేను భయపడుతూ ముందుకు వచ్చాను. నేను 97లో నేను బయటకు వచ్చినప్పుడు, పని నేర్చుకుని బయటకు వచ్చినప్పుడు గోల్డ్ అనేది వాల్యుబుల్, మనల్ని నమ్మి ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? ఆ రోజుల్లో 350 రూపాయలు అలా ఉండే గోల్డ్ ఎంత చిన్న ఆర్నమెంట్ చేయాలన్నా ఒక 20 గ్రామ్స్ ఉంటుంది. ఈజీగా మా 70,000 రూపాయలు మనల్ని నమ్మి ఇవ్వలేరు కదా. అవును, ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మా గోల్డ్ ఫీల్డ్లో. అందుట్లో చిన్నపిల్లాడిని 17 years, ఇంకా ఆ టైంలో ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ముందే వర్క్ చేయడం నిదానంగా అలా చేసిన టైంలో ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే కొత్తగా మన ఫ్యామిలీలోకి వస్తే ఎలా సపోర్ట్, ఇప్పుడు బయట వాళ్ళు మన ఫ్యామిలీలోకి వస్తే మన ఇంట్లో ఎలా సపోర్ట్ చేయరో, మనం ఆ వర్క్లోకి వెళ్ళినప్పుడు పక్క షాప్ వాళ్ళు ఎవరు కూడా మన సపోర్ట్ చేయరు. మనం ఏం చేసినా కానీ రాంగ్ చేశాడు, తప్పు చేశాడు, ఈ వర్క్ ఇలా ఉండదు, పర్ఫెక్షన్ ఇలా ఉండదు, దీని లోపల గోల్డ్ బదులు వేరేది పెట్టారు అనే మాటలు కూడా వస్తాయి. అంతే కదా, అవన్నీ ఫేస్ చేయాలి. అవన్నీ ఫేస్ చేయడానికి ఏం జరిగేదంటే, ఒక మేస్త్రి గారు నాకు వర్క్ ఇచ్చారు. వర్క్ ఇస్తే అది బేసిక్గా 3 daysలో డెలివరీ అయితే 2.5 daysలో చేశా. ఇచ్చేస్తే ఆల్రెడీ ఆయన వేరే అతనికి ఇస్తుంటాడు కదా, నాకు వర్క్ ఇచ్చేతను వేరే అతనికి ఇచ్చారు కదా. ఇస్తే నాకు 4 సార్లు ఇచ్చిన తర్వాత అతను వెళ్ళి అతనికి చెప్పాడు, అంటే ఇట్లాగా చేసి ఇస్తున్నాడు ఫాస్ట్గా, మీకు నేను ఇచ్చే దాని మీద కొంచెం తక్కువగా ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు ఏంటో ఒకసారి మీరు, నాకైతే డౌట్గా ఉంది, దానిలో రాగి పెట్టాడు, అనుకున్న మోతాదులో చేయట్లేదు అది అనగానే ఆయనకి భయం వేసి కరిగేశాడు. అది కరిగిన తర్వాత దాన్ని మేము టచ్ అంటాం. అప్పుడు ఇప్పుడులాగా XRF మిషన్లు ఏం లేవు. ఓకే, చేసిన ఆర్నమెంట్ని నిలువున కరిగేసి టెస్టింగ్ చేశాడు. చేయగానే ఇట్లాగా నాకు చెప్పాడు, ఇట్లా నీ మీద ఎలిగేషన్ వచ్చింది ఇలా అంటే, లేదండి నేను మంచిగానే చేశాను, ఎవరైనా చెప్పుకుంటాం కదా. చేసి చెప్తే ఆయన కరిగేశాడు. కరిగిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చింది. ఆయన ఎంత అయితే పర్సెంటేజ్ ఇచ్చాడో అంతే 100% వచ్చింది. సో హ్యాపీ. నేను ఆ టైంలో నేను అతన్ని తిట్టుకున్నా, నా మీద ఎలిగేషన్ చేశాడు, ఇంటర్వ్యూ ఇలా చేశాడు, ఇంత కష్టపడి చేస్తే అని కొంచెం ఫీల్ అయ్యా. కానీ ఆ కరగడం ఎంత మంచిదో తెలుసా, ట్రస్ట్ పెరిగింది, అందరూ బాగా పెరిగింది. ఆయన నాకు వర్క్ ఇచ్చేతను ఆల్మోస్ట్ ఇంకో 10 మందికి రెఫరెన్స్ ఇచ్చాడు. నేను కరిగాను, పర్ఫెక్ట్గా వచ్చిందని. నా లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అలా కొన్ని జరిగినాయి. వాడి తాత్కాలికంగా తిట్టుకున్న నా గురువాడు చెప్పినాడు, వాడు అట్లా ఆగిపోయాడు, నేను మాత్రం వస్తా. ఇవన్నీ సక్సెస్లో, అంటే వర్క్ సక్సెస్లో భాగాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు మొన్న కూడా మన కాన్వర్సేషన్లో మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా చెప్పాలంటే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా కావాల్సింది మైండ్ సెట్, డబ్బులు కాదు. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలనుకుంటారు అన్నారు. కానీ గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కావాల్సింది డబ్బులు కదా. అవసరం లేదండి, సీరియస్గా, ప్రామిస్లీ. మరి అంటే ఒక యావరేజ్గా గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత డబ్బులు కావాలి? అసలు మీ దగ్గర మీకు కష్టం ఉంటే చాలు. డబ్బులు లేకుండా బిజినెస్ స్టార్ట్ డబ్బులు అవుతుంది, ఎందుకు అవ్వదు? ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా. 100%. ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు నమ్మకం కలగజేసుకోవాలి. ఇప్పుడే జస్ట్ ఒక మాట చెప్పాను మీకు, నా దగ్గర టాలెంట్ ఉంది, నాకు ఒక ఆయన నమ్మిచ్చాడు, ఇచ్చినప్పుడు అండ్ వేరే వాళ్ళు ఎలిగేషన్ తీసుకొస్తే నేను ప్రూవ్ చేశా. అలాగే మీరు ఒక షోరూమ్ పెట్టుకోరు. స్టార్టింగ్ నేనేది షోరూమ్ పెట్టలేదు కదా, స్టార్టింగ్ స్టోర్ పెట్టలేదు, నాది చిన్న వర్క్ షాపు. ఇలా జ్యువెలరీ షాప్స్కి మాకు మధ్యలో ఇంకో మీడియేటర్ ఉంటాడు, ఆయన వర్క్ చేసేవాడిని. వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ మీరు వాళ్ళకి ఆర్డర్ చేసి ఇచ్చేవారు, దాని నుంచి యూస్ టు మేక్ మనీ. అంతే. అప్పుడు ఏం జరిగేది, నేను కూర్చొని పని చేసుకుంటా ఉంటుంటే ఎవరో ఫ్రెండ్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు, మా ఫ్రెండ్ ఇప్పుడు నాతో పాటు 3వ తరగతిలో డ్రాప్ అయిన ఫ్రెండ్స్, పైకి వెళ్ళిన ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, బ్రదర్ మ్యారేజ్ చేసేవాడిని కదా. ఓకే, చేసినప్పుడు ఏం జరిగేదంటే, వీళ్ళ పెళ్ళికి ఫర్ సపోజ్ మీ సిస్టర్ అనుకోండి, మీ నా బెస్ట్ ఫ్రెండ్, సిస్టర్ మ్యారేజ్ చేసినప్పుడు ఆంటీకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ని పరిచయం చేసేవాళ్ళు. ఆ పరిచయం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఉమా బాగా చేశాడు, తక్కువ ప్రైజ్ చేశాడు, పాత ఆయన అంతకుముందు వేరే నారాయణ గారికి ఇచ్చే దాని మీద మనకి మంచిగా చేసి ఇచ్చాడు,
గోల్డ్ కూడా స్టాండర్డ్స్ బాగానే ఉంది, అది ఇది అని కొద్దిగా మంచిగా మన మీద మాట చెప్తుంది. చెప్పగానే ఈ ఆంటీలు ఇంకో ఆవిడ చెప్పిన తర్వాత ఆంటీలు ఇంకొక ఆవిడ ఇవ్వడం, అలా 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 ఏదో ఒక ఆంటీ మళ్ళీ ఇంకొక ఆర్నమెంట్ ఇచ్చారు. చైన్ మార్కెటింగ్ లాగా ఉంది మౌత్ పబ్లిసిటీ, చైన్ మార్కెటింగ్ కాదు, అదే చాలా పవర్ఫుల్ గా ఉంది మౌత్ పబ్లిసిటీ. మౌత్ పబ్లిసిటీ. మరి ఇప్పుడు ఆడవాళ్ళకి అవే కదా మాటలు, ఆ మాటలు చెప్తే మా బిజినెస్ అంతా ట్రస్ట్ తో కూడుకున్నది. ఇంకా అట్లా ఆంటీలు ఇంకొకరికి ఇవ్వడం అట్లా అలా అలా బిజినెస్ వచ్చేది. అప్పుడు నా దగ్గర పెట్టుబడి ఉందబ్బా, అసలు ₹1 లేదు పెట్టుబడి. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను బిజినెస్ చేసేవాడిని, ఇచ్చేవాడిని. ప్రతి బిజినెస్లో సక్సెస్ ఏంటంటే నీకు ₹100 ప్రాఫిట్ వస్తే ఆ ₹100లో ₹10 నీవి, ఆ ₹90 100% నీ కాదు, దాచేసుకోవాలి. ఓకే, ఎక్కడ దాస్తావు ఎలా దాస్తావు అనేది నీకే తెలియాలి. అవి నీకు ఎంత పీకల మీదకి వచ్చినా కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టకూడదు. నేను అలా చేసిన ఆర్నమెంట్స్ వర్కర్గా చేసిన డబ్బులు ఖర్చు పెట్టేసేవాడిని. ఎలాగా ఇంట్లో ఫ్యామిలీలకి వాటికి వీటికి అన్నీ ఖర్చు పెట్టేవాడిని. ఇలా ఎవరైతే క్లయింట్స్ ఆర్డర్ ఇస్తారో వాటిలో కొంచెం ఎక్కువ మిగులుతుంది. డైరెక్ట్ ఆర్డర్స్ దగ్గర డైరెక్ట్ ఆర్డర్లో ఎక్కువ మిగులుతుంది. ఆ డైరెక్ట్ ఆర్డర్లో నేను ₹10 మాత్రం పక్కన పెట్టి ఒకసారి ఆ ₹100 కూడా దాచేసేవాడిని. అవి మనం 2000 స్టార్ట్ చేస్తే 2003కి వచ్చేసేటప్పటికి ఆ డబ్బులే నాకు అప్పుడు గోల్డ్ బిస్కెట్ ఎంత 2003కి 65,000 బిస్కెట్, 100 grams బిస్కెట్ ప్యూర్ 65,000 ఉన్నాయి. 2003కి 3 బిస్కెట్స్ గోల్డ్ ఉంది నా దగ్గర. ఆ 3 బిస్కెట్స్ గోల్డ్ పెట్టి ఏం చేసామనంటే గోల్డ్లో కొన్ని ఆర్నమెంట్స్ ఉంటాయి, గొట్టాలు సీరలు పెట్టుకుంటారు అనమాట. అవి బాల్స్ అని అలాంటి స్టాక్ పెట్టుకున్నా. అలాంటి స్టాక్ పెట్టుకున్నప్పుడు దాని మీద ఏమయ్యేది, నెలకు వచ్చేసేటప్పటికి ఒక 10 grams గోల్డ్ వచ్చేది. ఓకే, అది తెలియకుండా 65,000 వచ్చేది. మళ్ళీ సేమ్ ఇలాంటిది ఇంకోటి ఉండేది గోల్డ్లోనే, రిఫైనింగ్ అని ఉండేది. రిఫైనింగ్ అంటే ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ ఎవరైనా తీసుకొచ్చారనుకో దాన్ని ఎక్స్చేంజ్ కింద పెట్టేవాడిని. దానిలో వచ్చేసి 10 grams-కి 300 milligrams వచ్చేది. అట్లా నేను 3 years చేశా. 2003 వరకు చేశాను నేను. 2003లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా 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 కొత్త లైఫ్ కదా. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వచ్చిన అమ్మాయిని ఎలా చూసుకోవాలి, మనం మంచిగా చూసుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్న కన్నా కూడా మనం మంచిగా చూసుకోవాలి. అలాంటి టైంలో ఏం చేశాను నేను, ఆ పైన వచ్చిన ప్రాఫిట్ ఉంది కదా, ఆ ప్రాఫిట్తో వైఫ్కి గోల్డ్ చేయించాను. ఆ గోల్డ్ 2005లోనే ఎప్పుడో నేను అమ్మేసేస్తే ఒక 100 grams-కి ₹1,00,000 దగ్గర వచ్చింది. 3 బిస్కెట్లు అమ్మేసేస్తే ఇంకా వేరే గోల్డ్ కూడా అమ్మేస్తే మొత్తం కలిపి 8 లక్షలు వచ్చినాయి. 8 లక్షలతో ఒక ల్యాండ్ కొన్నాను నేను. ఈ డబ్బులు తీసుకెళ్ళి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాం కదా, ఆల్మోస్ట్ అది అలా ఇన్వెస్ట్ చేసింది ఏంటంటే పెరిగిపోయింది రేటు. ఓకే, పెరిగి 2010 ఆ టయానికి నేను 8 లక్షలు పెట్టింది ఆల్మోస్ట్ ₹1,00,000 అయిపోయింది. ఎంతలకి అంతే కదా మరి, అదే కదా ల్యాండ్ మీద పెడితే డబ్బులు ఎక్కడికి బాగుంటారు కదా. ఇటు బిజినెస్లో ఏమో బిజినెస్ పెరిగింది, అటు అదే అయింది. తర్వాత ఆ డబ్బులు ఆ ల్యాండ్ అమ్మేసేసి నేను మంగళగిరి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా. నేను ఇప్పుడు మీరు చూసారు కదా ఇల్లు, ఆ ఇల్లు నేను అప్పుడు అలా కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. అంటే అప్పట్లో డబ్బులు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళ? చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కదా, నేను ఎలా కంట్రోల్ చేసేవారు? నేను గ్రౌండ్ స్టేజ్ నుంచి వచ్చాను కదా, ఆకలి బాధలు, సేమ్ టైము కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళటం. నాకు 14 years వరకు 14 సంవత్సరాల వరకు కాళ్ళకి చెప్పులు కూడా లేవు నాకు అసలు. ఎట్లా అంటే ఇక అంతే, ఇక ఏదో చిన్న డ్రాయరు, ఇంతవరకు డ్రాయర్స్ ఉంటాయి కదా, ఆ డ్రాయరు షర్టు ఎన్ని 2 షర్ట్లు 3 షర్ట్లు ఉండేవి, ఇక అంతే. వాటితోటే 14 years వరకు ఎవ్రీ ఇయర్ ఒక జత బట్టలు వస్తాయి, ఇంకంతే. 14 years చెప్పుల స్టోరీ చెప్తా, బాగుంటుంది. ఈ దసరా అంటారు, ఐడియా ఉంది కదా, విజయవాడ సైడ్ బాగా చేస్తారు. దసరా మా వాళ్ళు అంటారు. ఇది పని చేసుకునే పిల్లలకి వేరే మేస్త్రులు వాళ్ళు వీళ్ళు ఇస్తుంటారు. ₹1 ఇస్తారు, ₹2 ఇస్తారు, రకరకాలుగా ఉంటుంది. అయితే నేను ఆ దసరాకి ₹10 నాకు దసరా మా వాళ్ళు వచ్చినాయి. దసరా మా వాళ్ళు వస్తే హవా చెప్పులు కొనుక్కున్నాను నేను. అది ఫస్ట్ టైం కొనుక్కున్న చెప్పులు అనమాట అవి. నేను ఎంత దారుణంగా ఉండేవాడిని అంటే డబ్బుల విషయంలో, ఒక్క జత పెళ్ళికి మా బావాలు పెట్టారనమాట. ఇది పెళ్ళికి ఇప్పుడు సూట్లు షార్వాన్లు వేసుకుంటారు, నేను ఏం చేసుకోవాలా. ఓకే, జస్ట్ మా సిస్టర్ వాళ్ళు ఏమైనా పెళ్లి కొడుకు చేసినప్పుడు జత బట్టలు పెట్టారు. ఆ ఒక్క జత బట్టల తోటి నేను పెళ్లి చేసుకున్నాను నేను. నా దగ్గర ఆ ఒక్క జత ఎందుకు చేసుకోకూడదు, ఇప్పుడు అంతకుముందు కొన్ని బట్టలు ఉండేవి, ఇప్పుడు
ఆ బట్టలతో అలా అలా మేనేజ్ చేసుకున్నప్పుడు కొంతమంది సూట్ తీసుకోరా, కొంతమంది షార్వాణి తీసుకోరా, పోతే ఒక 50,000 60,000 పెళ్ళైనది ఒకసారి చేసుకుంటావు అనేసి ఆ టైప్లో చెప్పేవాళ్ళు. నేను అనుకునేవాడిని ఒకసారి సూట్ వేసుకుంటాం, ఒకసారి షార్వాణి వేసుకుంటాం, దానికి అంత తగలేయడం ఎందుకు వేస్ట్ అంటే ఏమండి ఒక్కొక్కరు ఒకలా ఆలోచిస్తారు. ఇప్పుడు కొనుక్కోగలను, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మీ చిన్నప్పుడు మీరు చెప్పారు కదా, నా చైల్డ్హుడ్ చాలా హార్డ్గా ఉండేది, చాలా స్ట్రగ్లింగ్స్ ఫేస్ చేసి నేను నా లైఫ్లో గ్రో అయ్యాను. నాకు ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? అంటే లైఫ్ చాలా హార్డ్ ఉంటుంది అనే దానికి చైల్డ్హుడ్లో మీరు ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్. తినటానికి సరిగ్గా తిండి ఉండేది కాదు. ఉండటానికి ఇల్లు కూడా నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్టోరీస్ పెట్టాను. ఎట్లా అంటే తాటాకులు ఇల్లు, నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టుకుంటే తాటాకులు ఇల్లు, నీళ్లు వర్షం పడితే కారుతూ ఉండేవి. పెయిన్ఫుల్ గోల్డెన్ డేస్. ఆ వర్షం నైట్ అంతా పడతా ఉంటే అమ్మ కానీ నాన్న కానీ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు మేము ముగ్గురు అంటే 5 కదా, పైన ఇద్దరు అన్నయ్యలు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఆ చెట్లు పెట్టి అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రేమ అంతా నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒకరోజు మా అమ్మ నేను ఒకరోజు వర్షం పడతా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. మాట్లాడుతూ ఉంటే అరే చిన్నప్పుడు ఇట్లాగా నీళ్లు కారుతూ ఉండేవి, సాంబయ్య అన్నయ్య సుబ్బారావు అన్నయ్య నీళ్లు తీసుకొచ్చి అదే చెట్లు ఇలా పెట్టేవాళ్ళు, మీరు నిద్రపోతున్న పాపం తెల్లవాళ్ళు కూడా మేలుకుండేవాళ్ళు, నానేమో టైర్లతోటి నైట్ పూట గడ్డితో కప్పేవాడు, ఇలాంటి స్టోరీలు జరిగాయరా చిన్నప్పుడు అని అట్లా చెప్తా ఉండేది. అందుకే వాళ్ళ వాల్యూస్ మనకు తెలియదు అబ్బాయి అని చెప్పిన. అలానే మనీ విషయంలో కూడా మీరు లైఫ్లో ఫేస్ చేసిన ఒక 1 ఇన్సిడెంట్, మనీ చాలా ఇంపార్టెంట్, మనీ చాలా వాల్యుబుల్, ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేయకూడదు అని తెలుసుకునేలాగా ఏం జరిగింది మీ ఎర్లీ ఏజ్లో? అవమానాలు జరిగినాయి, చాలా అవమానాలు జరిగినాయి. డబ్బులు లేకపోతే అసలు మనిషి విలువరు కదా. కానీ నాకంటే ముందు డ్రాస్టిక్ చేంజెస్ చాలా జరిగినాయి. ఎలా? ఇది ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఇన్సిడెంట్ అంటే అందరూ కలిసి ఫుడ్ తినేవాళ్ళు. నాకేమో అప్పుడు పెద్దగా ఆర్థిక స్తోమత పెద్దగా ఉండేది కాదు కదా. మా మదర్ ఏంటంటే రోజుకి పచ్చడేసి కొంచెం మజ్జిగ వేసి పంపించేది. ఎవరిదన్నా షాపులు అందరం కలిసి తినేవాళ్ళం కదా. ఒకవేళ పొరపాటున మనం వాళ్ళ కూర టచ్ చేసామనుకో వాళ్ళు ఏం మాట్లాడరు, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ కొన్ని సౌండ్స్ చెవులో వినపడతా ఉంటాయి. అవి చాలా ఫేస్ చేశాను. నెక్స్ట్ 97లో బయటకు వచ్చినప్పుడు అందరం కూర్చొని పనిచేసేటప్పుడు అప్పుడు మనకి డబ్బు లేనప్పుడు ఎక్కువ ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది. సేమ్ టైం టీ తాగాలనిపిస్తుంది. కాఫీ అప్పుడు అంత సీన్ లేదు, కాఫీ కాస్ట్ ఎక్కువ కదా, టీ తాగాలనిపించింది. ఆ టీ తాగే డబ్బులు కూడా ఉండేవి కాదు. లేనప్పుడు ఎవరైనా పక్కన వాళ్ళు టీ తెచ్చుకుంటుంటే మనకైనా ఇస్తారేమో అని ఎదురు చూసే చూపులు. కానీ ఆ టైంలో వీడు కనీసం టీ కూడా తాగట్రా అనుకున్న రోజులు. ఇందాక చెప్పిందంతా 98 స్టోరీ, ఇదంతా 97 స్టోరీ ఇప్పుడు నేను చెప్తుంది. 97లో అదే డబ్బుల గురించి మీరు అంటున్నారు కదా. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నాకు ఇప్పటికి కూడా బ్రేక్ఫాస్ట్ తింటాం అసలు ఇష్టం ఉండదు నాకు. ఏదైనా రైస్గానే తింటాను. చిన్నప్పటి నుంచి డబ్బులు లేని రోజుల్లో సద్దనం అంటే ఐడియా ఉందా? నైట్ పూట ఫుడ్ ఉంటుంది. అదే నైటు మదర్ మిగిలినను ఉదయం మజ్జిగేసి పెట్టడం, ఇది కొంచెం పచ్చడి తినడం, అదే బాగా అలవాటు అయిపోయింది నాకు. అంటే అలాంటి డేస్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మనీ బాగా ఎర్న్ చేసిన తర్వాత మీకు మీరు నచ్చిన లైఫ్ స్టైల్ మీరు ఎర్న్ చేసుకొని మీకు నచ్చిన కారణం మీరు తిరుగుతున్నప్పుడు ఏంటి డిఫరెన్స్ ఉంటుంది? పెయిన్ఫుల్ గోల్డెన్ డేస్. అంటే ఏమైనా కోపం ఉంటుందా? అంటే ఒకప్పుడు అలాంటి చైల్డ్హుడ్ ఉంది కాబట్టి ఇప్పుడు డబ్బుల్ని కొంచెం అగ్రెసివ్గా ఖర్చు పెట్టి ఆ ఫిల్తీ లైఫ్ స్టైల్ నేను ఎప్పుడు అలా చేయాలని చెప్పి అలా ఏమైనా ఉంటుందా? ఇంకా పైపెచ్చి నాకు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళని చూస్తే నా మనసు కదిలిపోతుంది, నా బాల్యం గుర్తొస్తుంది ఒక్కసారిగా. ఎలా అంటే ఎక్కడ దాకేందుకు మొన్న ఒక రోజు నేను ఇక్కడ క్రీమ్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఉంది కదా మాదాపూర్, రైట్. నేను సిగ్నల్ దగ్గర ఆగున్నాను. ఒక చిన్న బాబుని వేసుకోవాలి మదర్, అసలు భయంకర హాట్ ఏరియా, ఎంత వేడిగా ఉందంటే మన కారు దిగాలి, అబ్బాయి ఎంత వేడి అని అనుకున్న మనకి ఆవిడ మధ్యాహ్నం 2:30-3 ఆ టైంలో ఆ చిన్న బాబుని వేసుకొని అలా పడుకొని ఉంది ఆవిడ. అసలు ఆవిడ చూస్తే నా మనసు కదిలిపోయింది. ఆవిడ దగ్గరికి వెళ్ళా, నేను కారు పక్కన పెట్టి వెళ్ళి అడిగా, ఏంటమ్మా నువ్వు ఇక్కడ పడుకున్నావు, కనీసం ఎక్కడో చాడు పడుకోవచ్చు కదా, ఇట్లా అంటే ఆవిడ నా వైపు చూసి కంటితో ఒక మాట మాట్లాడింది. అంటే మనకి బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, మమ్మల్ని ఎవరు రానిస్తారు సార్,
ఇప్పుడు ఏదైనా కార్ పార్కింగ్కి వెళ్తే నువ్వు వెళ్ళిపోని అంటారు. కనీసం ఏదైనా నీడ నుంచిందా అంటే ఎక్కడ ఉందా నీడ? నైట్ పడుకుందామన్నా వర్షం పడదామన్నా కానీ ఆ క్రీమ్ ఏమంటారు అది న్యాచురల్స్, ఆ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ దగ్గర కూర్చుందామన్నా వాచ్మెన్ రానీడు అనేసి చెప్పింది. చెప్తే సరే నేనేమన్నానంటే సరేనమ్మా ఎస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏదో ఊరు పేరు చెప్పింది ఆవిడ. ఇది తెలంగాణ సైడే ఏదో ఊరు పేరు చెప్పింది. చెప్తే మరి ఆ ఊరి నుంచి వచ్చేసారు కదా, ఎందుకు వచ్చారు ఏంటంటే అప్పులు చేసాము వచ్చేసామని. ఎంత అప్పులు చేశారు ఏంటంటే 2 లక్షలు చిల్లర. సరే నేను ఏంటంటే నేను ఇస్తాను మీరు వెళ్ళిపోతారు ఆ ఊరంటే, ఊర్లో బాగా అవమానాలు జరిగినాయి సార్ మేము వెళ్ళలేం సార్ అంది. సరే మరి ఇక్కడ ఏదన్నా నువ్వు ఏం చేయగలవు, బాబునైతే ఇలా పెట్టుకుని ఉంటాం కరెక్ట్ కాదు కదా అనేసి నేను అడిగాను. అడిగితే నాకు వాడే ఇంకెవరు లేరు, మా ఆయన కూడా చనిపోయాడు, ఈ అప్పులు బాధపడలేక నేను ఒంటరిగా వచ్చాను ఇట్లా అని చెప్పింది. చెప్పిన తర్వాత అసలు నేనేం చేయాలి? మనం ఎంతమందిని ఇలా నేను చాలా చూస్తుంటాను, ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. మనం ఏం చేయాలి? బాధపడ్డాను తప్ప మనసుతో బాధపడ్డాను, మగవాళ్ళు ఆడలేం కదా. సరే నేనేం చేశాను, సరేనమ్మా సరే ఈ ఎండాకాలం వరకన్నా నువ్వు అడుక్కోకుండా ఎక్కడన్నా నీడ కొనడానికి ఏం చేయగలవు అంటే ఆవిడ 0 తెలుసా, తెలీదు, ఏం తెలియదు ఆమెకి. అలానే ఆమె తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు. సమ్ అమౌంట్ ఇచ్చి దయచేసి ఈ రోడ్లో మాత్రం ఉండద్దమ్మా అని చెప్పాను నేను. అండ్ నేను అటాగా తిరగాల్సింది. రైట్. ఇందాక ఇప్పుడు మీ కాన్వర్జేషన్లో మీరు అన్నారు ఇప్పుడు ఇలా సక్సెస్ ఉన్నానంటే రీజన్ దానికి అర్లీ స్టేజ్లో లెసన్స్ నుంచి నేర్చుకొని వాటిని మళ్ళీ ఎప్పుడు చేయకపోవడం అని. మీ లైఫ్లో మీరు సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? అంటే మీకు సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే నలుగురితో మాట పడకూడదు, హ్యాపీగా బతకాలి, అప్పులు చేయకూడదు, ఉన్న దానిలోనే డే 1 నుంచి మంచిగా బతకాలి. నువ్వు బండి కొన్నా ఫస్ట్ ఒక విషయం చెప్తా, సైకిల్ ఉంటుంది డే 1, ఆ సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతూ ఉంటాం, హ్యాపీగా ఉంటుంది. కొండలు తొక్కి 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 మనం బండికి వెళ్దాం అనిపిస్తుంది. బండి నుంచి కార్కి వెళ్తాం, కార్ నుంచి ఫ్లైట్కి వెళ్తాం. ఎక్కడ ఏది వెళ్ళినా కానీ మనం రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్ని మలవకుండా అప్డేట్ అవుతూ వెళ్ళిపోతుండాలి. అలా అప్డేట్ అవుతూ నేను వచ్చా ప్రతి ఒక్కటి. గ్రౌండ్ స్టేజ్ నుంచి వచ్చినప్పుడు అంటే మనీ ఏం లేకుండా చిన్నప్పుడు చైల్డ్హుడ్ అంతా స్ట్రగుల్ అయ్యి 99% ఆఫ్ ద పీపుల్లో 1% మాత్రమే సక్సెస్ అవుతారు. 100%లో 99% ఆ పాయింట్ వరకు రీచ్ అవ్వరు. 1% పీపుల్ మాత్రమే రీచ్ అవుతారు. అలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పాడ్కాస్ట్ చూస్తున్నారో వాళ్ళలో అరే నా అప్బ్రింగింగ్ బాగాలేదు, నేను నా చైల్డ్హుడ్ నుంచి అదే డబ్బులు లేవు, నేను అసలు సక్సెస్ అవ్వలేనేమో అంటే వాళ్ళ రూట్స్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎప్పుడు కూడా మనం నెగిటివ్ వేలో వెళ్ళకూడదు, పాజిటివ్ వైపులో వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మనిషి ఏదైనా సాధించగలడు. ఎగ్జాంపుల్ నేనే, ఎలా చెప్పాలి, మన మోడీజీ గారు ఉన్నారు, ఆయన గ్రౌండ్ స్టేజ్ మన కళ్ళంటి ముందు ఎదిగిన అతనే, అంతే కదా. ఆయన ఛాయ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఎన్ని స్ట్రగ్లింగ్స్ ఫేస్ చేస్తుంటారో ఆయనకు ఒక్కటి తప్ప ఇంకెవరో తెలియదు. సచిన్ టెండూల్కర్ కానీ అంతే కదా, ఆయన చిన్న గల్లీ క్రికెట్ ఆడుతూ వాళ్ళ నాన్నగారు వీడు బాగా ఆడుతున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి ఇప్పుడు మంచి అసలు టెండూల్కర్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు. అట్లా మనం కూడా ఏంటంటే మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎవరో వచ్చి చెప్పరు, మన టాలెంట్ మనమే ప్రూవ్ చేసుకోవాలి. నువ్వేంటి అనేది నీ అంతరాత్మ, నీ అంటే చెప్తారా కదా, నీ మైండ్ వేరుగా ఉంటుంది, నీ హార్ట్ వేరుగా ఉంటుంది. నువ్వు చేసే తప్ప రైట్ అనేది ఆ రెండు చెప్తుంది. కానీ ధైర్యం చేసి స్టెప్ ముందుకేంది నువ్వు సక్సెస్ అవ్వలేవు అబ్బా. లైఫ్లో మనం ఏం లేని దగ్గర నుంచి రావడం వల్ల తెగింపు ఎక్కువ ఉంటుందా? తెగింపు ఉంటుంది, చెప్తున్నాను కదా, తెగింపు ఉంటుంది. మనం వెనక్కి వెళ్ళకూడదు అని భయపడుతూ బతుకుతూ ముందుకు వెళ్ళిపోతాం అంతే. బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకోవాలి స్ట్రాంగ్గా. ఎంత స్ట్రాంగ్గా రిజిస్టర్ చేసుకోవాలంటే నేను వెనక్కి వెళ్ళకూడదు, నేను నిద్రపోతున్నా నీ కళ్ళ తంతా ఉండాలి అంతే. నువ్వు ఎప్పుడో నైట్ 2 గంటలకు పడుకొని మార్నింగ్ 7-7:30కి లెగిస్తున్నావు అంటే నువ్వు ఎవ్రీ సెకండ్ వర్క్ చేస్తున్నట్టే కదా. నేను మూవీ చూడను, ఓకే, వేరే వాళ్ళతో పనికిమాలిన కబుర్లు చెప్పలేను, ఎవరితో అన్నా ఒక్క 10 నిమిషాలు మాట్లాడుతున్నా అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి పాయింట్లు ఆడడానికే మాట్లాడతాను నేను. పాయింట్ మీన్స్ అతని దగ్గర ఏం టాలెంట్ ఉంది, ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి అనేది నేను మాట్లాడతాను. కానీ పనికిమాలిన మాటలు అయితే నా వల్ల కాదు. ఇప్పుడు మీకున్న మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ మొత్తం అంతా కూడా త్రూ ఇన్స్టాగ్రామే జరుగుతుంది. అంటే ఎవ్రీ పీస్ ఆఫ్ డిజైన్ మీరు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ టెల్లింగ్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని నుంచి మోస్ట్ ఆఫ్ ద వ్యూజర్స్ అందరూ మీకు కస్టమర్స్ కింద కన్వర్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ త్రూ బిజినెస్ ఎలా అనిపిస్తుంది? ఇన్స్టా త్రూ బిజినెస్ సూపర్ ఉంటుంది అసలు, మామూలుగా ఉంది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బంధువుల్లాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడుతూ ఉంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే
ఏమంటారంటే రాగానే నేను చూసిన మా ఇంట్లో అబ్బాయిలా ఉందయ్యా, స్మైలీ బాగుంటుంది, వాయిస్ బాగుంటుంది, నువ్వు చెప్పే ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, నీ కష్టం ఆ డిజైన్లా కనబడుతుంటుంది అని చెప్తా ఉంటారు. అన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు నేనెవరో వాళ్ళెవరో తెలియదు, ఎక్కడో యూఎస్లో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, యూకేలో ఉంటారు, లేకపోతే ఇక్కడే హైదరాబాద్లో మనది జూబ్లీ హిల్స్లో ఉంటే సికింద్రాబాద్లో ఆన్లైన్లో కొంటారు, షోరూమ్కి రారు. ఎందుకు రారు అంటే ట్రస్ట్. ఓకే, ఈ పీస్ ఇంత క్వాలిటీ ఉంది, అందుకే ఇంతమంది రివ్యూస్ ఇస్తున్నారు. ఇన్స్టాలో రివ్యూస్ కావచ్చు, నెక్స్ట్ గూగుల్ రివ్యూస్ కావచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్లో మాకు లైవ్ వీడియో రివ్యూ ఇస్తారు చాలా మంది. వీడియో రివ్యూ ఇస్తున్నారంటే ఎంత మనం వాళ్ళకి మంచిగా డిజైన్ అయిపోతే ఇస్తుంటారు. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ త్రూ బిజినెస్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు మీలాంటి స్టోర్స్కి. బికాజ్ ఎందుకంటే స్టోర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పీస్ ఆఫ్ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్ని టైమ్స్ కష్టం. ఇప్పుడు ఒకటే పీస్ ఏదైతే మీరు ఒకసారి డిజైన్ చేస్తారో అది త్రూ ఆడియన్స్కి సెల్ చేయడం చాలా ఈజీ అయిపోయింది కదా కంపేర్ టు అప్పటికి ఇప్పటికి. అందరికీ కాదు, నాలాంటి వాళ్ళకే కొంతమందికి అయింది. ఇప్పుడు చాలా పేజెస్ ఉంటాయి, నీకు 1.5 yearలో 1,65,000 మంది ఫాలోవర్స్ వచ్చారంటే నాకైతే సక్సెస్. అందరికీ అలా ఉండదు. సేమ్ టైం టీమ్ మేనేజ్మెంట్, బ్యాక్ ఎండ్ ఆఫీస్లో 10 మంది ఎప్పుడు ఎవరైనా కాల్ చేసినా మాట్లాడినా దాని గురించి క్లియర్గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ట్రైన్ చేసుకోవాలి కదా. నేను ఎలా అయితే మాట్లాడతానో యాస్టీస్కి వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలి. అంటే అలా ట్రైన్ చేస్తారు మీరు? చేయాలి, ఇంకంతే. చేయకపోతే అవతల వాళ్ళని ఎలా ఒప్పిస్తాం మనం? ఇలా స్టోర్కి వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా, వీళ్ళలో మీరు అంటే స్టోర్కి వచ్చి పర్చేస్ చేసే కస్టమర్లో వీళ్ళలో మీరు అబ్జర్వ్ చేసిన క్రేజీ ఇన్సైట్స్ ఏమున్నాయి వాళ్ళ బిహేవియర్ నుంచి? వాళ్ళు ఏమంటారంటే నా దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు. వాళ్ళు అలా ఉంటుంది. చాలా మంది ఉంటారు. అసలు నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన డిజైన్స్ బోల్డ్ ఏంటంటే వాళ్ళు డిజైన్ చేయించుకుంటారు, ఈ డిజైన్ నాదేనండి ప్లీజ్ అండి అంటారు. ఓకే అండి అలాగే అంట. నేను అసలు ఎక్కడ పెట్టినా దాని ప్రోగ్రామింగ్ ఉన్న ఫైల్ అంతా చించేసేడు ఇక అంతే. బిజినెస్ చేయడం కోసం మన లైఫ్లో కొన్ని హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటాం కదా, ఈ హ్యాబిట్స్ ఉంటే బిజినెస్ బాగా బిల్డ్ చేయొచ్చు అని. అలాంటి హ్యాబిట్స్ ఏం బిల్డ్ చేసుకున్నారు బిజినెస్ని బాగా చేయడానికి? అదే మన కస్టమర్ మనకి నేర్పుతారు. వాళ్ళలో నేను చెప్తున్నాను కదా, ఎందుకు ఇసుకేస్తుంది ఈవిడ మనం చేయకూడదు అని అనుకోకూడదు. ఆవిడని ఎలా ఒప్పించాలి, ఆవిడకి ఎలా అంటే డిజైన్ చేస్తే మనం ఎలా సక్సెస్ అవుతాం. సేమ్ టైం ఏంటంటే కొంతమంది కొంచెం అడ్వాన్స్ ఇస్తారు, చెప్పిన దాన్ని చేసేయాలి. నేను చేయనండి, నేను చేస్తానండి అంటే ఇంకా ఆ రోజుతో కట్. నొప్పించకూడదు, ఎవరైనా సరే ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టకుండా ఓకే నేను చేసి పెడతానండి, నో ప్రాబ్లం అండి అని చెప్పేసి స్మూత్గా చిన్నపిల్లాడితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే చాలా మంది చెప్తుంటారు కదా, ఆడవాళ్ళకి నగలు అమ్మాలన్నా చీరలు అమ్మాలన్నా కొంచెం చాలా ఛాలెంజింగ్, చాలా టాస్క్, చాలా పేషెన్స్ కావాలని. నిజమేనా? అంతే కదా మరి. అంటే వాళ్ళు ఒక ఆలోచనతో వస్తారు, మనం ఒక ఆలోచనలో ఉంటాము, మనం వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చి రాగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూత్ ఇన్స్టాగ్రామ్ చూస్తారు, అబ్బా పెద్దవాళ్ళు ఎక్కడో కొంటుంటారు, వాళ్ళు ఏమంటారు ఈ షాప్లో ఏముంది, ఈ షాప్లో ఏం లేవు, వద్దు పద 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 తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. ఎవరైతే వేరే షోరూమ్తో కనెక్ట్ అయి ఉంటారో అమ్మ వాళ్ళకి బాండింగ్ ఉంటుంది. అమ్మాయి ఏంటంటే ఇక్కడ డిజైన్లు బాగున్నాయి అమ్మాయి, ఎప్పుడు అంకులే చేసినా కదా ఒకసారి చూడడానికి ఇష్టపడరు. అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అట్లా మన మాట వింటుంది కాబట్టి వాళ్ళ అమ్మగారు లైన్లో పెట్టాలి. వాళ్ళ అమ్మని లైన్లో పెట్టేస్తే అసలు వాళ్ళు వాటర్ కూడా తాగరు అమ్మ వాళ్ళు మా దగ్గర. వాళ్ళకి ఇష్టం ఉండదు, ఏదో పాయిజన్లా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళతోటి ఫస్ట్ మా స్టాఫ్ మాట్లాడతారు, ఇదే మేడం అది మేడం అని మాట్లాడతారు. మీరు అందరు ఇంతే చెప్తారులే అది ఇది అని అంటూ ఉంటారు. తర్వాత ఇక నిదానంగా స్వింగ్లోకి నేను ఎంటర్ అయ్యి కాసేపు మాట్లాడతా. అంటే మనకి బిజినెస్కి ఏంటంటే ఐ కాంటాక్టింగ్ ఉంటుంది. వాళ్ళు మన కళలో చూసి మాట్లాడుతున్నారు అంటే కొద్దిగా మనతో బిజినెస్ వీళ్ళ దగ్గర మనం కొనాలనో లేకపోతే వీళ్ళతో మాట్లాడదాం ఉంటుంది. వాళ్ళు మన వైపు చూడకుండా కొద్దిగా ఇసుక్కుంటాం తేడాగా మాట్లాడారనుకో, వాళ్ళని ఎలా ఒప్పించాలి అనేది ట్రైన్ చేశాను నేను. మీ మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ప్రతి దాంట్లో మైక్రో డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవ్రీ డిజైన్ టు డిజైన్ డిఫరెన్స్ ఉంది. అండ్ మోస్ట్ డిజైన్స్ అండ్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద డిజైన్స్ అన్నీ మీరే కూర్చొని డిజైన్ చేస్తారు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. సో ఇట్స్ ఆల్ క్రియేటివ్ ప్రాసెస్ థింగ్ అనమాట. చాలా క్రియేటివిటీ కావాలి. ఇప్పుడు ఆ డిజైన్ చేసి దాన్ని లైవ్ చేసి దాన్ని సెల్ చేసి దాన్ని మళ్ళీ స్టోరీ చెప్పి దాన్ని వీడియో చేసి దాన్ని పోస్ట్ చేసి ఇంత థింగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ క్రియేటివ్ ఎగ్జాస్ట్, క్రియేటివ్ ఫెటిక్ కానీ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంతో థాట్స్ రాకపోవడం, క్రియేటివిటీ ఆగిపోవడం, ఇలా వచ్చినప్పుడు మీరు దాన్ని హ్యాండిల్ చేస్తారు? అప్పుడు ఏం చేస్తానంటే ఒంటరిగా కూర్చుంటా.
ఒంటరిగా కూర్చున్న తర్వాత లేదు, చిన్నతనంలో నేను విజయవాడ వన్ టౌన్లో పని నేర్చుకున్నాను, ఆ రోడ్స్లోకి వెళ్ళిపోతా. ఫోన్ నా దగ్గర ఉంచుకొని అసలు ఫోను షోరూంలో పెట్టేసి, ఇంతకుముందు నేను ఎలా అయితే వెళ్ళానో ఇది ఆర్టీసీ బస్ ఎక్కి, అలా ఆర్టీసీ బస్ ఎక్కేసి చిల్లర తీసేసుకుంటాను, వెళ్ళిపోతా. దిగేసి ఇంకా చైల్డ్హుడ్ డేస్లో ఏ రోడ్లో అయితే వెళ్ళానో ఆ రోడ్లో అలా 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 ఆ పాత మెమరీస్ అన్నీ నెమరేసుకుంటూ అలా 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 ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 hours అసలు నాలో నేను ఉండను, వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతా. ఆ 2 hours వరకు ఎలా ఉంటానంటే ఈ మాటల్లో చెప్పలేం. ఆ స్మెల్స్, ఇది చిన్నప్పుడు మన వెళ్ళేప్పుడే స్మెల్ కానీ, లేకపోతే ఎక్కడో పాపిడి అమ్ముతుంటారు, ఒక చోట కటోరా అమ్ముతూ ఉంటారు. డబ్బులు కూడా ఎక్కువ తీసుకెళ్ళను కావాలని, నాకు ఆ పెయిన్ తెలియాలని ఒక 30 రూపాయలు తీసుకుని వెళ్తా. బస్ ఛార్జ్ 10-20 రూపాయలు పోతే 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటాయి. ఆ 10 రూపాయల్లో మనం సుగంధ తాగాలా లేకపోతే పాపిడి తినాలా అని డిసైడ్ చేసుకుంటా. ఏదో ఒకటే తినాలి, డబ్బులు చేతిలో ఉండకూడదు కదా. ఇంకా ఆ 2 hours తర్వాత షాప్కి వచ్చేస్తా. షాప్కి వచ్చేసిన తర్వాత నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా ఆ రోజు ఏం వర్క్ చేయను అసలు ఇక. కానీ మళ్ళీ ఆ రోజు నైట్ నుంచి మళ్ళీ బాగా బ్రెయిన్లో రిలీజ్ అయిపోతా. కొత్త డిజైన్స్, లేదంటే ఎవరన్నా కస్టమరు చిన్న చిన్న డ్రాబ్యాక్స్ చెప్పినాయి అన్నీ కూడా పాజిటివ్ వేలో తీసుకొని మనం దీన్ని రెండోసారి వీళ్ళు మనల్ని అనకూడదు, ఎక్కడ తప్పు జరిగింది దాని మీద స్టడీ చేస్తా. మీ లైఫ్లో డబ్బు లేనప్పుడు డబ్బేం నేర్పించింది, డబ్బు వచ్చిన తర్వాత డబ్బులు ఏం నేర్పించింది? డబ్బు లేనప్పుడు విలువ లేదు, చాలా నీచంగా చూస్తారు. నీచంగా అంటే వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, వాడి పక్కన తిరిగినా, వీడు మన పక్కన తిరిగితే వాడి యొక్క దరిద్రం మనకు అంటుకుంటుందేమో అన్నట్టు చూస్తుంటారు. డబ్బులు వచ్చిన తర్వాత మన చుట్టూ తిరిగిన వాళ్ళే సేమ్ టైం అప్పుడు తిరిగిన వాళ్ళే ఇప్పుడు వాటేసుకొని ఎమ్మడబడి, ప్లీజ్ రా ఒకరోజు కలుద్దాం రా, చాలా గ్యాప్ వచ్చేసింది, పలానా పార్టీ చేసుకుందాం, పలానా నైట్ స్పెండ్ చేద్దాం అనుకున్నవి చాలా జరిగినాయి నా లైఫ్లో. అది మీరు ఫ్రెండ్స్కి ప్రియారిటీ ఇస్తారా? ఎందుకని బాగా ఇస్తా, కలుస్తాం బాగా. కాకపోతే ఇంతకుముందు బాగా కలిసేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే టైం దొరకట్లేదు కాబట్టి. నెలలో ఒకసారి మాత్రం మేము 8 boys అని ఉంటాం, మేము గ్యాంగ్. వాళ్ళందరూ డాక్టర్స్, నేను ఒక నాన్ మెడికో. ఒక ఫ్రెండ్ హౌస్ ఉంటుంది, తనేంటంటే ఆర్గానిక్ ఫామ్ పెట్టుకున్నాడు. దాంట్లో చిన్న క్రికెట్ నెట్ ఉంటుంది, చక్కగా వెళ్ళి ఫుడ్ తింటాం. అక్కడ విలేజ్ అంబియన్స్ ఉంటుంది, దాంట్లో ఫుడ్ తినేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు వాళ్ళకి హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఫ్రీ ఉంటుంది కాబట్టి ఒక ఫ్రైడే నెలలో కంపల్సరీగా. మీ దృష్టిలో రియల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? రియల్ ఫ్రెండ్షిప్ అంటే అది ఇప్పుడు ఉండదుగా, చైల్డ్హుడ్లోనే ఉంటుంది. అంతే కదా, చైల్డ్హుడ్లో నాకు తెలిసి 20 years బిల్లోనే ఉంటుందని నేను అనుకుంటున్నా. 20 years బిల్లో నా ఫ్రెండ్ కోసం నేను ఏదైనా చేసేస్తాను, పొడి చేస్తాను, నరికేస్తాను అన్నట్టు వాడి కోసం ఏదైనా చేసేయాలనుకుంటారు. కానీ ఆ తర్వాత వీడికున్న సమస్యలకి ఏంటంటే వాడి సమస్యల్ని వీడు పట్టించుకోడు. నేనైతే ఫేస్ చేశాను అది. ఇప్పుడున్న ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటాయంటే, ఎవరికన్నా ఫ్రెండ్కి మనం ఒక ఎంతో కొంత అమౌంట్ 5 లక్షలు 10 లక్షలు 1,50,000 ఇచ్చామనుకో, వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు మళ్ళీ వీడు ఎప్పుడు ఇస్తాడు ఏమిటి, ఇంకా అట్లాగా. డబ్బు సంపాదించడం కష్టమా లేదా సంపాదించిన డబ్బులు దాచుకోవడం కష్టమా? డబ్బులు సంపాదించడం కష్టమే, దాయడం అంతకన్నా కష్టం. డబ్బులు సేవింగ్స్ చేయడం ఎంత కష్టమో అసలు మామూలు కష్టం కాదు. ఎందుకంటే నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, 1,00,000 రూపాయల దాకా ఖర్చు నెక్స్ట్ డే నీకు కనబడుతుంది, పక్కా కనబడుతుంది. అప్పటిదాకా మనం వాడే ఫోను ఈ రోజున జనరేషన్లో ఇప్పుడు మన యాపిల్ 14 వాడుతున్నాం అనుకో ఫర్ సపోజ్, సరే వద్దు, ఇప్పుడు 16 వాడుతున్నావు, అబ్బా 17 వచ్చింది, నువ్వు 17 కొనేయాలి అంతే. అందరు కాదు, కొంతమంది మైండ్ సెట్ అలానే ఉంటుంది. కానీ అది తప్పు నన్ను అడిగితే. నువ్వు 14లో ఉంటే 14 వాడాలి, ఈ లక్షణం ఇది కాదు. ఈరోజు ఈఎంఐలు ఎక్కువైపోయినాయి అబ్బా, నాకు తెలిసి చిన్నదానికి పెద్దదానికి ఈఎంఐలు పెట్టేస్తున్నారు. ఎలా ఎదుగుతారు? ఈఎంఐలు మనకు తెలియకుండా ఒక స్లో పాయిజన్ కదా. ఒకేసారి నేను కూడా నా స్టాఫ్ చాలా మంది చెప్తాను, వాళ్ళు క్రెడిట్ కార్డులు వాడేస్తారు, తర్వాత ఏది పడితే అది ఈఎంఐలో వాడేస్తారు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, మీకు శాలరీ ఎంత వస్తుంది కదా, మీరు హ్యాపీగా ఉండొచ్చుగా అంటే, ఏం లేదు సార్, మొన్న మా ఫ్రెండ్ ఒకటి కొన్నాడు, ఆడిని చూసి నేను కొన్నా అంటారు. అరే వాత పెట్టుకుంటా, నువ్వు పెట్టుకుంటా అంటారా, నీ లైఫ్ నీది కదా అని చెప్తా ఉంటాను నేను. అంటే
ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళు మిడిల్ క్లాస్గానే ఉండిపోతూ ఉంటారు? నేను చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అత్యాశ. అత్యాశ మీన్స్ మన లేనిది కూడా కొనుక్కోవాలన్నట్టు. నాదే చెప్తాను. నేను ఫస్ట్లో కెంటిక్ స్టైల్ అని వైట్ బండి వాడేవాడిని. ఆ కెంటిక్ స్టైల్ వైట్ బండి వాడిన రోజులు ఏంటంటే వెళ్ళిపోయింది, అంతా ఓకే. నేను అప్పుడప్పుడే డబ్బులు దాచుకునే రోజుల్లో ఏమైందంటే ఆ బండి రిపేర్లు అంతకుముందు ఉన్నాయి. మళ్ళీ తర్వాత మన దగ్గర కొంచెం డబ్బులు ఎప్పుడైతే ఎక్కువ వచ్చినాయో ఆ బండి కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి మనకి. మన నెక్స్ట్ బండి బండి చేంజ్ చేయాలనిపిస్తుంది. అప్పుడు ఈ బండి అమ్మేస్తే వచ్చేసిందేమో 16,000, కొత్త బండి కొనడానికి ఏమో 1,10,000 అయింది. అప్పుడు లక్కీగా డబ్బులు ఉన్నాయి, కానీ ఇంకా ఉంచుకుంటే ఇంకా దాచుకునే వాళ్ళం. అట్లా ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే లేని దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దానివల్ల కొన్ని అప్పులు చేయడం వల్ల ఎదక్కపోవటమే. మీ ఎంటైర్ లైఫ్లో మీకు ఏదైనా రిగ్రెట్ ఉందా? ఆ రోజు ఇలా చేయకపోయి ఉంటుంటే బాగున్నాను, ఆ రోజు ఇది చేయకపోయి ఉంటుంటే బాగున్నాను, అలాగేమైనా? కొన్ని ఉన్నాయి, లేకుండా ఎలా ఉంటాయి. కొన్ని ఉంటాయి. అది కొంతమంది ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళతో అంటే ఫ్రెండ్షిప్ పోగొట్టుకుంటాం. మనం ఎంత మనం మాట్లాడదామన్నా వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోవటం. నేను కొన్ని మెసేజ్లు పెట్టారా బాబు, డబ్బుల గురించి కాదురా, ప్లీజ్ రా, కనీసం కనిపించినప్పుడు అన్నా మాట్లాడండిరా అని మాట్లాడడం. ఒక ఫ్రెండ్ని నేను చిన్నప్పుడు బాగా తిరిగేవాళ్ళం. ఆ ఫ్రెండ్ బాగా దెబ్బతిన్న తర్వాత వాడిని నేను ఎందుకురా ఏం చేసావు ఏంటని అడిగితే ఆ నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పాడు. నేనేమో ఎక్కువ వాళ్ళ వైఫ్తో మాట్లాడేవాడిని కాదు కదా. ఆడు చెప్పి నేను నిజాలు అనుకొని సరేరా నువ్వు పనిచేయరా, మరి నేనైతే నా దగ్గర పెట్టుకోలేను, వేరే చోట నేను శాలరీ పెడతా, వాళ్ళు ఇచ్చే శాలరీ కన్నా నేను ఎక్స్ట్రా ఇస్తా, నువ్వు జాగ్రత్తగా చేసుకో అని చెప్పి వాడికి నా ఇల్లు ఇచ్చి, నా ఇల్లు నేను ఉండే ఇల్లు కాదు, నాకు ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పెంట్ హౌస్ ఇచ్చి ఆ ఇంట్లో ఉండరా, నువ్వు ప్రశాంతంగా నువ్వు జాగ్రత్తగా జాబ్ చేసుకో, వెనక్కి వచ్చేసాయి, రిటర్న్స్ ఎక్కువ ఆశించుకో, కొన్ని రోజులు ఇలా ఉంటే నీకు నేను బిజినెస్ స్టార్ట్ చేయిస్తా, అక్కడ వర్క్ నేర్చుకోమని చెప్పా. అదేంటంటే కొన్ని గోల్డ్లోనే వేరే మెటీరియల్ అమ్మేది అనమాట. మా దాంట్లో చాలా విభాగాలు ఉంటాయి. అయితే వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక 1 year పాటు బాగా వెళ్ళాడు. నేను మధ్యలో నన్ను అడుగుతూ ఉంటాడు, అరే కొంచెం ఇట్లా ఫంక్షన్ ఒకటి ఉందిరా వెళ్ళాలి, కార్ కావాలి, లేదు ఫంక్షన్ ఒకటి ఉందిరా బాబుకి బట్టలు తీసుకోవాలి, అరే నాకు ఈరోజు మనసు బాగాలేదురా ఊరు వెళ్ళిపోతాను అది ఇది అన్నప్పుడు వాడు ఎంత అడిగితే అంతా నేను యూపీఐ చేస్తూ ఉండేవాడిని. చేసుకోరా పర్లేదురా అదిరా అని చేసేవాడిని. ఫైనల్గా ఆడు ఏం చేశాడంటే ఆడు బాగా మందు అవుతూ ఉంటాడు. నేను చెప్పా ఇలా కాదురా మన లైఫ్ మారాలంటే కొన్ని స్టాండర్డ్ నిర్ణయాలు నువ్వు తీసుకోవాలన్నాను. సేమ్ టైం వాళ్ళ వైఫ్ కూడా మంచిగా పలానా ఉమా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా ఉన్నారు అన్నయ్య అంటది. ఫైనల్గా ఆడు ఏం చేశాడంటే నాకు తెలియకుండా నా చుట్టూ అంటే కింద ఓనర్ రెంట్ మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళకి వీళ్ళకి అబద్ధాలన్నీ చెప్పేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఘోరంగా అప్పులు చేసేసి ఎక్కడైతే ఒక వేరే షాప్లో పెట్టానో వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేసేసి ఫైనల్గా నన్ను బాగా చీట్ చేశాడు. ఆల్మోస్ట్ వాడికి పెద్ద మొత్తంలో ఇచ్చాను నేను. అలాంటి ఇలాంటి ఫ్రెండ్షిప్లు కొన్ని చూసిన తర్వాత ఏ ఫ్రెండ్ నమ్మాలి ఏ ఫ్రెండ్ నమ్మకూడదు అనేది బాగా సైకలాజికల్గా కొంచెం బాగా డిప్రెషన్ గురయ్యాను నేను. అసలు మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 best లైఫ్ లెసన్స్. అవమాన పడాలబ్బా. అవమానం ఎలా పడాలంటే నా బతుకు అన్నట్టు అవమాన పడాలి. అవమాన పడ్డోడికే నువ్వేంటో చూపించాలి, అది బెస్ట్ లెసన్. నెక్స్ట్ వచ్చి మనం సక్సెస్ అయ్యి ఎక్కడైతే మనం అది అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన సొసైటీ కావచ్చు, వాళ్ళ ముందు మనం అసలు ఏంట్రా ఈడు ఎలా సక్సెస్ అయ్యాడు, ఎందుకు ఈడు ఇలా సక్సెస్ అయ్యాడు, ఈడి కరిజ్మా ఏంటి, చాలా రకాలు చెప్పుంటారు తెలుసా. ఇప్పుడు నువ్వు నీ వెనకమాల మంచి చెప్పుకుంటారంటే ఎప్పుడు నమ్మకు, నీ వెనకమాల అన్నీ తిట్టుకుంటామే. ఆడు పలానా పనికిమాలని పని చేశాడు అందుకే ఇటు అలా ఉన్నాడు అంటారు, కానీ వీడు రేత్రిపూట రెండుదా మేలుకున్నాడు, ఎవరితో మాట్లాడకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇవ్వకుండా హార్డ్ వర్క్ చేశాడు, బిజినెస్ చేశాడు, డబ్బులు సంపాదించాడు, చాలామంది వీడిని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాడు అనే మాటలు
పైకి చెప్పే మాటలే, లోపలంతా అంతే కదా. 10 మందిలో ఒకడు పైకి వచ్చాడు అని అంటే ప్రతి ఒక్కడు కూడా, అది మనం పక్కన తిరిగే ఫ్రెండ్ కూడా మనం తిట్టుకునేవాడే. అది ఓపెన్ హార్టెడ్గా, అది ఎవడో పోడు. కానీ ఇది అయిన తర్వాత నా ఫ్రెండ్స్ అంటారు అనమాట, ఎరా ఎవడన్నాడు రా అని. ఎవడన్నాడు అనలేదు, తెలుస్తుంది, మన మనసుకు తెలుస్తుంది కదా. అలా నా ఫ్రెండ్స్లో కొంతమంది జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకుంటూ సక్సెస్ అయిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కొన్ని మంచి సలహాలు సూచనలు ఇస్తారు, కానీ మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని అవునులేరా ఓకేలేరా అనుకునే అట్లా వెళ్ళిపోవడం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు మొత్తం మీ స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే చాలామంది 99% పీపుల్ అరే ఈ లైఫ్ ఇంతేలే, ఇంకా దీన్ని మనం ఏం మార్చలేము, మనది ఇలా అయిపోయింది, దీనికి ఇంకేం చేయగలం, మన డబ్బులు లేవని చెప్పేసి నిరాశపడిపోయి అక్కడే ఉండిపోతారు. అంటే రిస్క్ తీసుకొని ఇంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేస్తామా అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా చాలామందికి ఉండదు. అంటే ఇంకా ఆ లైఫ్ ఏమన్నా అలా చూపించింది అని అన్నప్పుడు, చిన్నప్పుడే ఏం లేదు, చిన్నప్పుడే ఎడ్యుకేషన్ లేదు, చిన్నప్పటి నుంచే కష్టపడుతున్నాం అని అన్నప్పుడు, అలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి చాలా పెద్ద డ్రీమ్ పెట్టుకొని దానికి ఆస్పిరేషన్గా చాలా ప్రతిరోజు కష్టపడి ఆ పాయింట్ అచీవ్ అవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ చేసింది మిమ్మల్తో పాడ్కాస్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.